ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరు ఈ విషయాలు? నైమిషారణ్యంలో కూర్చున్న మునులు. వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. అన్నన్న ఎంత మాటయా! జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టాడా? అందులోకి వచ్చి పావులన్నీ పడిపోతాయా? పావులన్నీ కాలిపోతాయా? అగ్నిహోత్రుడికి ఒక లక్షణం ఉంది. ఆయన హవ్యవాహనుడు కదండి. ఆయనలో ఏదైనా వేస్తే, వైదికంగా మంత్రం చెప్పి బ్రాహ్మణులు వేస్తే దేని కొరకు పుచ్చుకుంటాడంటే దేవతలకి పట్టుకెళ్ళి ఇవ్వడానికి పుచ్చుకుంటాడు. ఆయన హవ్యవాహనుడు అని పేరు ఆయనకి. హవ్యం కానీ కవ్యం కానీ, పితృదేవతలకి ఇస్తే కవ్యం అంటారు, దేవతలకి ఇస్తే హవ్యం అంటారు. ఈ రెండిటినీ అగ్నిహోత్రంలో వేసి వాళ్ళకి అందచేయవయా అంటే వాళ్ళకి పట్టుకెళ్ళి ఆయన అందించేస్తాడు. అగ్నిహోత్రుడి ముఖంగా వెడితే అది ఎంగిలి కాదు, పవిత్రం అవుతుంది. మరి ఇప్పుడు అగ్నిహోత్రుడు తాను తినకుండా అది పట్టుకుని వెళ్ళి కదా దేవతలకు ఇస్తాడు. మరి ఇప్పుడు సర్పయాగంలో పడినటువంటి పాముల్ని ఎవరికి పట్టుకెళ్ళి ఇవ్వడానికి? ఎవరికీ పట్టుకెళ్ళి ఇవ్వడానికి కాదు. ఏం చేయడానికి? అగ్ని కాల్చాలి వాటిని. ఇప్పుడు ఆ పాములన్నీ పడిపోతుంటే విషంతో అసలు పాముకి అగ్ని అంటే భయం. అది మంత్రము యొక్క కట్టు చేత గిలగిల తన్నుకుంటూ వచ్చి పడిపోతుంది అగ్నిగుండంలో. పడిపోతే అగ్ని కీలలతో అది కాల్చాలి. మరి అగ్నిహోత్రుడు తిరస్కరించడా? నేను ఇదేమిటయా ఇలాంటి పనులు నాకప్పచెప్పారు మీరు? మంత్రంతో హవ్యం ఇవ్వండి పట్టుకెడతాను దేవతలకి, కవ్యం ఇవ్వండి పట్టుకెడతాను పితృదేవతలకి. ఇది ఎక్కడి ప్రారంభం? మీరు మంత్రం చెప్పి పాముల్ని తీసుకొచ్చి నాలో బారేస్తే నేను కాల్సిన అదే పనిగా ఇక్కడ కూర్చుని ఒకటా రెండా? ఎన్ని పాములు, ఎన్ని రంగుల పాములు, ఎన్ని తెల్ల పాములు ఎదర చూతురు. కానీ ఒక్క కద్రువ కొడుకుల పేర్లే అంత విచిత్రంగా ఉంటాయి. ఇన్ని పాములు వచ్చి పడిపోతుంటే ఆయన కర్మ వీటన్నిటినీ కాల్చడం. ఎంత వాసన అదంతా. ఆయన కాల్చడం ఏమిటయా? ఎంత గొప్ప ప్రశ్న వేశారో చూడండి. ఆయన ఎలా కాల్చాడు? జనమేజయుడు ఎలా చేశాడు ఈ సర్పయాగాన్ని? పోని ఈ జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో సర్పములన్నీ పడిపోయి ఉంటే పాములు ఉండకూడదుగా? అసలు ఇంకా పామన్నది మిగలకపోతే పాముల జాతి ఉండకూడదుగా? అంతరించిపోవాలి. మరి పాముల జాతి అంతరించిపోకుండా పాములు ఉన్నాయంటే అన్ని పాములు పడలేదుగా. కొన్ని పాములు ఉండిపోయి, కొన్ని పాములు ఉండిపోయాయంటే ఆ యాగం పూర్తి అవ్వలేదుగా. మధ్యలో ఆగిపోయింది అనమాట. ఎక్కడ మధ్యలో ఆగిపోతేనే కదా కొన్ని పాములు మిగిలే. కొన్ని పాములు మిగిలితేనే కదా ఇప్పుడు పాములు ఉన్నాయి. మరి అలా ఎందుకు ఆగిపోయింది యాగం మధ్యలో? మామూలుగా ఓ యాగం మొదలెట్టి యజ్ఞపురుషుడు వచ్చేసి పాయస పాత్ర ఇచ్చేస్తే పూర్తి చేసేయచ్చు. కోపం ఉన్నవాడు మొదలెడితే కోపం తీరే వరకు జరుగుతుంది కదండి. కోపం ఉన్నవాడు మొదలుపెట్టిన యాగాన్ని మధ్యలో ఆపడానికి కోపం ఎందుకు తీరిపోయింది? కోపం తీరిపోవడానికి పరీక్షిత్ బతికాడా? మళ్ళీ బతకడగా. మరి అటువంటిప్పుడు ఎందుకు ఆపాడు? ఎందుకు ఆగింది యాగం? అయ్యి బాబోయ్, మాకు చాలా ఆతృతగా ఉంది సుమా ఈ విషయాలన్నీ వినేయాలని. తొందరగా చెప్పవయ్యా, మాకు బాగా అర్థమయ్యేటట్టుగా మహానుభావ సౌతి ఏదా విషయాలు చెప్పు, మేము వింటాం. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఎక్కడ మొదలైందో జవాబు అక్కడే మొదలవ్వాలి. అది శిష్యుని యొక్క ఆర్తి. వైదికంగా వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సూతపుత్రుడైనటువంటి సౌతి కూడా, ఉగ్రశ్రవసుడు కూడా అంత అందంగానూ ఆ విషయాల్ని వివరణ చేయాలి. కాబట్టి ఆయన భృగు వంశం దగ్గర మొదలుపెట్టాడు. మీరు ఈ విషయాల్ని ఎక్కడా కూడా ఈ ఒకదాంతో ఒకదానికి ఉండేటటువంటి సంబంధాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా అండి? మళ్ళీ నేను ఒక 5-6 రోజులు పోయాక సర్పయాగానికి వస్తాను. ఇక్కడ విడిచిపెట్టిన సర్పయాగాన్ని ఒక 5-6 రోజుల ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత, అందులో రాబో కాలంలో బహుశా రేపటికి వస్తుందేమో అత్యద్భుతమైన ఘట్టం. మహాశివరాత్రి నాటికి వస్తోంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహం, గరుత్మంతుని యొక్క పుట్టుక, అమృతాన్ని తీసుకురావడం, ఆ ఘట్టం కద్రు వినతల యొక్క ఘట్టం రేపు ప్రారంభం అవుతుంది. అసలు మహాభారతానికి అంతటికీ పునాది అది. కాబట్టి ఆ ఘట్టాలన్నీ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నేను సర్పయాగం దగ్గరికి వస్తాను. అప్పుడు మీరు ఇది ఎప్పుడు చెప్పావు నన్ను అడగకూడదు. ఇక బాగా జ్ఞాపకం పెట్టుకుని ఉండండి ధారణ. కాబట్టి ఇలా ఎలా జరిగింది మాకు చెప్పమని మునులు అడిగారు. అడిగితే భృగువంశం దగ్గర ప్రారంభం చేశాడు. ఆ భృగువు ఆయన భార్య పులోమ, వాళ్ళిద్దరూ ఆశ్రమంలో చాలా అన్యోన్యంగా చక్కగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. గృహస్థాశ్రమంలో జీవితం ఎలా ఉండాలో అలా భృగువు జీవితాన్ని గడుపుతున్నాడు. గృహస్థాశ్రమము అనేటటువంటి మాటకి అర్థం తెలియకుండా గృహస్థాశ్రమంలో ఉండడం కన్నా దోషం ఇంకోటి లేదు.
బ్రహ్మచర్యాశ్రమమునందు అంటే బ్రహ్మచారిగా ఉంటే నేనే బ్రహ్మచర్యంలో ఉంటాను. నేను గృహస్థాశ్రమంలోకి వస్తే అర్థం ఏమిటో తెలుసా అండి? మా ఆవిడ ఇంట్లో ఉంటానని గుర్తు. మనమేమంటామంటే నా ఇంట్లో మా ఆవిడ ఉందంటాం, తప్పు. గృహస్థాశ్రమము అన్న మాటకు అర్థం ఏమిటంటే నా భార్య ఇంట్లో నేను ఉంటున్నాను అని. అది ఎలా సంభవం అని మీరు అడుగుతారేమో. గృహము కదండి, గృహము అంటే ఇల్లు. అప్పటి వరకు తనకి ఇల్లు అనేం లేదు. అప్పటి వరకు గురువుగారి ఆశ్రమంలో కూర్చున్నాడు. ఉదయం సాయంకాలం 2 వేళల యందు అగ్నిహోత్రంలోకి తీసుకెళ్లి సమిధలు వేస్తాడు. సంధ్యావందనం చేసుకుంటాడు. గురువుగారు చెప్తే వెడతాడు, భిక్షాన్నం తీసుకొస్తాడు, లేకపోతే ఆ సమిధలు పట్టుకొస్తాడు, దర్భలు పట్టుకొస్తాడు. గురువుగారు చెప్పిన పాఠం వింటాడు, వేదాన్ని వల్లె వేసుకుంటాడు. గృహస్థాశ్రమ ప్రవేశమునందు ఏమవుతుందంటే చాలా నియమాలు వదిలిపెట్టేస్తాడు. కాబట్టి ఇప్పుడు గృహస్థాశ్రమంలో అలా వెళ్ళిన తరువాత ఇద్దరికీ కూడా పవిత్రమైనది ఒకటి ఉంటుంది. అదే ఆడదాని జన్మ హక్కు. ఆడది తరించేది దేనికి తరిస్తుందంటే ఈ ఒక్క కారణం చేతనే బాగా తరిస్తుంది. ప్రధాన హోమము అని ఒకటి చేస్తారు వివాహంలో. రాత్రి ఏదో 1:37 వివాహం అనుకోండి, పాణిగ్రహణమో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడమో ఏదో ముహూర్తం. కొన్ని చోట్ల పాణిగ్రహణం, కొన్ని చోట్ల మాంగళ్య ధారణం, కొన్ని చోట్ల ఒకరినొకరు చూసుకోవడం. జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, చూసుకున్న తర్వాత జీలకర్ర బెల్లం పెడతారు. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, తెరదించి చూడడం ప్రధానం. ఒకరి కన్నులొకరు చూసుకుని ఈ ముహూర్తమునకు నిన్ను నేను చూశాను, నన్ను నువ్వు చూస్తున్నావు, మన ఐశ్వర్యము నిలబడుగాక అని అడుగుతాడు అతను. కాబట్టి అయం ముహూర్త సుముహూర్తోస్తు అంటే అవును ఇది సుముహూర్తమే అని మనం వెళ్ళి అక్షతలు వేస్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వివాహం అవగానే అంటే సుముహూర్తం పూర్తవగానే అది రాత్రి 1 గంట అవ్వచ్చు 2 అవ్వచ్చు, వెంటనే తన పత్నిని తీసుకుని వేదిక మించి కిందకి దిగి తండ్రి గారి అగ్నిహోత్రం ఉంటుంది, ఆయన చేసి ఉండాలంతే శాస్త్రంలో. మా నాన్నగారికి లేదంటే అంటే తప్పంతేది. తండ్రికి అగ్నిహోత్రం ఉంటుంది. తండ్రి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి వరుడు యొక్క ఆ హోమ గుండాన్ని వెలిగిస్తారు, అగ్నిని వెలిగిస్తారు. ఈ అగ్ని సంరక్షణ చేసేటటువంటి కర్తవ్యం ఇల్లాలిది. అందుచేత ఇప్పుడు భృగువు స్నానం చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఎంత ఆచారకాండ మాట్లాడిందో చూడండి భారతం. ఆయన వెడుతూ భార్యకి పరాకు దేని గురించి చెప్పాడంటే అగ్నిశాలలో అగ్నిహోత్రుడున్నాడు జాగ్రత్త. అగ్ని సర్వదేవతా స్వరూపుడు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అగ్నిహోత్రుడు శివుడు, శివుడికి 3వ కన్ను అగ్నిహోత్రం. అందుకని అగ్నియే శివుడు, అగ్నియే విష్ణువు, అగ్నియే గరుత్మంతుడు, అగ్నియే పరదేవత. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారిని పూజ చెయ్యాలి అంటే యంత్రాలు మూర్తులు అవి పెట్టరు. మీరు ఎప్పుడైనా కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి సంప్రదాయం మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు దీపం వెలిగిస్తారు, మనం ఇళ్లల్లో పెట్టుకుంటామే దీపం, అలాంటి దీపం వెలిగించి ఆ దీపం ప్రజ్వరిల్లుతుంటే ఆ దీప శిఖకి అమ్మవారు అని పూజ చేస్తారు వాళ్ళు. దీపాన్నే పరదేవతగా పూజ చేస్తారు వాళ్ళు. అసలు దీపం లేకుండా మనం పూజ చెయ్యం. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. పరబ్రహ్మాన్ని దీపంగా చెప్తాం. ఏ నామాలు వినండి మీరు, సహస్రనామాల్లో పరంజ్యోతి అన్న నామం లేకుండా ఉండదు. జ్యోతి అగ్ని సంబంధం, సుబ్రహ్మణ్యుడు అగ్ని సంబంధం. అందుకే ఆయనకి పావకి అగ్నిపుత్రుడు అని ఒక పేరు. అసలు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం అగ్నిలింగం. అక్కడ ఉన్నటువంటి శిలలు వేడిగా ఉంటాయంటారు, అగ్నిశిలలు, అగ్ని కొండ. అగ్నిని ఆరాధించడం ఈ జాతి లక్షణం. కాబట్టి ఆర్య శబ్దం వచ్చింది. ఇంత గొప్ప అగ్నిని ఆరాధన చేసి ఐశ్వర్యాన్ని పొందేవారు, ఆ అగ్నిని ఆరాధించి రక్షణ పొందేవారు. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అలా నోటితో ఊదకురా అంటారు. అగ్నిని నిధనం చేయడం కూడా ఎంగిలి ఊపిరితో, ఎంగిలి గాలితో నిధనం చేయరు. అందుకే దీపం ఆరిపోయిందన్నారు, దీపం కొండెక్కిపోయింది అంటారు. కొండెక్కిపోయింది అంటే ఈశ్వరునిలో లయం. కొండల మీద అంతా ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరునిలో కలిసిపోయింది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది అన్నారనుకోండి, అది చాలా అమంగళకరమని గుర్తు. ఆ ఇంట పొయ్యి వెలగట్లేదు అన్నారనుకోండి, వాళ్ళకి అన్నం లేదని గుర్తు.
అగ్ని సంబంధంగా ఐశ్వర్యాన్ని, అగ్ని సంబంధంగా దరిద్రాన్ని, అగ్ని సంబంధంగా మంగళాన్ని, అగ్ని సంబంధంగా అమంగళాన్ని మనకి ప్రకటన చేస్తారు. ఆ ఒళ్ళు చల్లబడిపోయింది అంటే ఆయన ఇక లేడు. ఆ ఒంట్లో ఉండవలసిన వేడుంది. చాలా పొగరుబోతుగా ఉన్నాడు, ఒంట్లో వేడండి అంటారు. సరే, ఇప్పుడు అవన్నీ మళ్ళీ చెప్తూ కూర్చుంటే ఇంకా ఎప్పటికయ్యాను భారతం ఇప్పుడు మళ్ళీ వచ్చేది. అందుకని అగ్ని అంతగా మనం ఆరాధన చేస్తాం, మనకి తెలియదు చేస్తున్నామని కూడా. ఆ ఇంట దీపం లేదా అంటారు, దీపం పెట్టేవాడికి అద్దెకి ఇవ్వకూడదా అంటారు, అద్దె లేకపోయినా దీపం పెడతాడు ఇవ్వండి అంటారు. కాబట్టి మనకి అంత పూజ్య భావన అగ్నిహోత్రం మీద. అటువంటి అగ్నిహోత్రాన్ని కాపాడాలి కాబట్టి భృగువు స్నానానికి ఎడుతున్నాడు సాయంకాలం. అదో నియమం. ఉదయం వేళ పొరపాటున సూర్యోదయం అయ్యే వరకు పడుకున్న, ఎప్పుడైనా, ప్రతిరోజు అని కాదు నా ఉద్దేశ్యం, ఎప్పుడైనా సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతే తప్పు పట్టదు శాస్త్రం. పాపం ఒంట్లో బాగులేదో లేకపోతే నలతగా ఉన్నాడో పడుకున్నాడు. కానీ సూర్యాస్తమయ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సరే, ఆ ధర్మ సూక్ష్మం మీద కూడా ఆఖ్యానాలు వస్తాయి. కాబట్టి సూర్యాస్తమయం అవుతోంది అంటే స్నానం చేసేయాలి. చేసి దీపం పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలి. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేయాలి. కాబట్టి ఆయన సంధ్యావందనం చేయాలి కాబట్టి స్నానం చేయడానికి వెడుతూ ఆయన పరాకు దేనికి చెప్పాడంటే, ఆయన భార్య పేరు పులోమ. ఆవిడ్ని పిలిచి అగ్నిని జాగ్రత్తగా చూడు, నేను స్నానానికి వెడుతున్నాను అని చెప్పాడు. ఆవిడ అగ్నిని రక్షిస్తోంది. అగ్నిని రక్షించడం అంటే ఏం చేస్తారు? అగ్నిని పట్టుకుని ఉండరుగా. రక్షించడం అంటే కాస్త ఊక వెయ్యాలి, కాస్త అక్షతలు వెయ్యాలి. ఆడవారు ఎక్కువగా అందులో అక్షతలు సమర్పణం చేస్తుంటారు. కాబట్టి అక్షతలో ఊకో వేసి ఆవిడ రక్షిస్తోంది. ఈలోగా అగ్ని వెలుగుతున్నాడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు వెలుగుతున్నాడు? ఈశ్వరుడే. అగ్ని ఉన్న చోట ఈశ్వరుడే. కాబట్టి ఇప్పుడు పులోమ రాక్షసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అదో చమత్కారమైన పేరు. ఈయన భార్య పేరు పులోమ, వచ్చిన రాక్షసుడి పేరు పులోమ రాక్షసుడు. ఆయనకి ఎప్పటి నుంచో ఈవిడి మీద కన్ను. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? వాడికి ఆమె యందు ప్రీతి ఉండడమే మొదటి తప్పు. ఎందుకని? ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా, తన ప్రీతి ఎవరి యందు ఉండాలంటే తన తండ్రి ఎవరిని తెచ్చి తన పక్కన పత్ని స్థానంలో కూర్చోబెట్టాడో ఆమె యందు ఉండాలి. అంతేగాని వివాహపూర్వం తనే నిర్ణయించుకుని తనే అసలు మనసు పట్టుకెళ్ళి పెట్టకూడదు, అదో తప్పు. సరే, పెట్టాడు పో. ఆవిడికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆవిడ మీద మనసు పెట్టుకోవడం ఇంకో పెద్ద తప్పు. తప్పుల్లో పెద్ద తప్పు అంటే ఏమిటో తెలుసా అండి? అర్థం పర్థం లేని మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. ఆవిడికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. నేను సందర్భంలో చూసి తెల్లపోయాను. 60 ఏళ్ళు వచ్చేస్తాయి. 70 ఏళ్ల వాడు వచ్చి అంటాడు, దీన్ని నాకే ఇచ్చి చేద్దాం అనుకున్నారు చిన్నతనంలోనూ, కానీ దాన్ని వాడికి ఇచ్చారు మళ్ళీ అంటాడు. అదేంటది? 70 ఏళ్ళకి నువ్వు అనవలసిన మాట అది. అప్పుడు కూడా ఇంకా నీ వ్యామోహాన్ని నువ్వు గుర్తు చేసుకోవట్లేదు. ఏమిటి దొడ్డ నిన్ను అలా అంటాడు ఆయన అన్నారు. వాడి మొహం వాడు అలాగే మాట్లాడతాడు రా అంటుంది ఆవిడ. ఎంత అసహ్యంగా ఉంది ఆ మాట అసలు. అంటే సంస్కారం అనందు దోషం ఉందని గుర్తు. నేను యథార్థంగా విన్నాను, నా కర్మ కొద్దీ నాకే తగులుతాయో అని నేను. కాబట్టి ఇలాంటి సన్నివేశంలో ఆ పులోమ రాక్షసుడికి ఆ పులోమ మీద మనసు ఉండిపోయింది. భృగువు స్నానానికి వెళ్ళాడు. ఈయన గబగబా వచ్చాడంటే ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు ఈవిడ ఎక్కడుందని. వాడు వచ్చాడు గబగబా. వచ్చి వాడికి అనుమానం వచ్చింది, ఈవిడేనా పులోమ? ఎందుకంటే ఆవిడే పులోమ కాదా తెలుసుకుని తన వ్యామోహ ప్రకటనం చేద్దామని. ఎవరిని అడగాలి? అక్కడ ఉన్నది అగ్నిహోత్రుడు ఉన్నాడు, ఆవిడుంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈశ్వరుడు అన్న భావన వాడికి కూడా ఉంటే ఆయన మాట్లాడతాడరా, పలుకుతాడరా, ఆయన దేవతరా అనుకుంటే ఆయన అడుగుతాడు కదండి. మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన దేవత అన్న విషయంలో వాడికి అనుమానం లేదు. కాబట్టి ఆయన్ని అడగాలి, ఈవిడైనా పులోమా అని. అలాగే అడిగాడు వాడు. ఈవిడ పులోమయేనా అని అడిగాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు సంకటంలో పడ్డాడు. ఏం ఆయనకి సంకటం ఎందుకని మీరంటారేమో. ఆయన లోకంలో చేసి పాడవుతున్న వాళ్ళు, చెయ్యక పాడవుతున్న వాళ్ళు ఇద్దరిని చూస్తుంటాడు. ఒంట్లో వేడున్నంతసేపేగా ఏదైనా చెయ్యాలి. ఒంట్లో వేడుండగా చెయ్యకూడనివి చేసి పాడవుతున్నవాడు, ఒంట్లో వేడున్నప్పుడు చెయ్యవలసినవి చెయ్యక పాడవుతున్నవాడు, ఇద్దరిని చూస్తున్నాడుగా ఆయన.
అందుకని ఆయనకి సత్యము అసత్యము గురించి బాగా అవగాహన ఉంది. ఆయన అనుకున్నాడు ఈమె పులోమ అని నేనంటే వీడు రాక్షసుడు, ఎత్తుకుపోతే భృగు వచ్చి నన్ను శపిస్తాడు, ఎందుకు చెప్పావు మా ఆవిడ పులోమని అంటాడు. చెప్పకపోతే నాకు తెలియదయానో ఈవిడ పులోమ కాదనో ఏదో చెప్తే అసత్య దోషం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దోషాల్లో చిన్న దోషం ఏది లెక్క కట్టుకున్నాడు. సత్యమాడ్డం తక్కువ దోషమా, ఈవిడ పులోమ అని చెప్పేస్తే ఒకవేళ ఇతను ఏదైనా అపకారం చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకని? ఈవిడ అగ్నిని ఆరాధిస్తోంది కాబట్టి ఈవిడ రక్షింపబడుతుంది తప్పకుండా, నా అనుగ్రహమే మళ్ళీ రక్షిస్తుంది ఈవిడ్ని. కానీ ఈవిడికి బాధ కలుగుతుంది కదూ, ఏదో ఒక బాధ కలుగుతుంది రాక్షసుడి వల్ల. అప్పుడు భృగువు కోపం వస్తుంది. ఎవడు చెప్పాడు అసలు ఈవిడ పులోమని అంటాడు, ఈయనే చెప్పాడంటుంది ఆవిడ. అప్పుడు నన్ను శపిస్తాడు. శాపం పుచ్చుకోనా అబద్ధమాడినా అని ఆలోచించాడు. అబద్ధమాడమే పెద్ద దోషం. శాపం వస్తే ఆయన కాళ్ళ మీద పడి మళ్ళీ అనుగ్రహం వేడుకొని శాపం పోగొట్టుకోవచ్చు. కాబట్టి నేను సత్యమే మాట్లాడతాను అన్నాడు. అంటే మాట మాట్లాడేటప్పుడు సత్యాసత్యముల గురించి ఎంత పరిశీలన ఉండేదో మీరు చూడండి. సరే, ఇందులో మళ్ళీ చిన్న దోషం వచ్చింది, నేను మీకు వివరణ చేస్తాను ఆ విశేషాన్ని. ఆయన ఈమెయే పులోమ అని అనగానే ఆ రాక్షసుడు అన్నాడు, అసలు ఈవిడికి పెళ్ళవక ముందు ఎప్పుడో ఈవిడిని నేనే చేసుకుందాం అనుకున్నాను, ఇదిగో ఈ భృగువు చేసేసుకున్నాడు. అసలు ఇంకో విచిత్రం తెలుసా, ఆవిడ పేరు నా పేరు ఒకటే. అదో విచిత్రంగా ఉంటుంది లోకంలో. ఏమిటో అలా పేర్లన్నీ ఒక్కలా పెడితే అందరూ ఒక్కలా అయిపోతారా? మా స్నేహితుడు ఉండేవాడు చిన్నతనంలో, అప్పాజీ, దాదాజీ, నేతాజీ, బాలాజీ, శివాజీ అనే 5 అన్నదమ్ములకి పేర్లు ఏమిటో అలా జీతో ఉండేవి. అలా అదో సంతోషం, కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు. అలా నా పేరు పులోమ రాక్షసుడు, ఈవిడ పేరు పులోమ. పెళ్లికి ముందు ఈవిడిని నేను చేసుకుందాం అనుకున్నాను, భృగువు చేసుకున్నాడు. అయితేనే తప్పేం వచ్చింది, నేనే పట్టుకుపోతానని ఎత్తుకుపోతున్నాడు. ఎత్తుకుపోయేటప్పుడు తేలిగ్గా ఉంటుందని వాడు పంది రూపం తీసుకుని ఆవిడని ఎత్తుకుపోతున్నాడు. ఆవిడ కన్నీటి ధారతో ఏడుస్తూ ఉండగా, భర్త కోసం అరుస్తూ ఉండగా ఎత్తుకుపోయాడు. ఆవిడ్ని చాలా దూరం ఎత్తుకుపోతుంటే ఆవిడ నిండు గర్భిణి. ఆవిడ గర్భంలోంచి ఆ పంది ఎత్తుకుపోతున్న కుదుపులకి ఒక పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆ కింద జారి పడిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడికి చ్యవనుడు అని పేరు వచ్చింది. ఆ కింద పడిపోయిన పిల్లవాడు పరమతేజోస్వరూపుడై ప్రళయకాలపు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఎవడురా మా అమ్మకు అపరాధం చేసిన వాడు అని చూశాడు పులోమ రాక్షసుని వంక. వెంటనే వాడు బూడిదైపోయాడు. ఈవిడ పిల్లవాడిని చంకనేసుకుని మళ్ళీ అంత దూరం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఈలోగా ఈవిడ్ని ఎత్తుకుపోతున్నప్పుడు ఏడిచింది కదూ. మహాపతివ్రత కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు ఒక పెద్ద నదిగా మారిపోయి ప్రవహించాయి. అదేం సామాన్యమైనటువంటి విషయమా? ఇప్పుడు ఈ నది ఒక పతివ్రత కంటి ధార చేత వచ్చిందని దీనికి పేరెవరు పెట్టాలన్నారు. అయ్యి బాబోయ్ మనకి ఎందుకని బ్రహ్మగారిని అడిగారు. ఆయన అన్నాడు దీనికి వధూసరా అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. ఆ నదికి వధూసరా అని పేరు వచ్చింది. ఇప్పుడు అంటే ఒక ఒడ్డు గింజ బోలెడం ఒక్క కంకులో ఇన్ని ధాన్యం ఇచ్చినట్టు మహాపతివ్రతల ఒక్క సీతమ్మ తల్లి కంటి నిప్పు కణిక నీటి బిందువు లంకని కాల్చలేదండి. దాని శక్తి అలా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ తిరిగి వచ్చింది, స్నానం చేసి భృగువు వచ్చాడు. భృగువు స్నానానికి వెళ్ళి వచ్చే లోపల ఎల్లరంతా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ చంకన బిడ్డను పట్టుకుని నించుంది, ఏడుస్తూ ఉంది, డస్సిపోయింది. ఎర్రగా పిల్లాడున్నాడు. ఈ బిడ్డడు ఎవరన్నాడు? చ్యవనుడు మన కొడుకే. ఎప్పుడు పుట్టాడన్నాడు? ఇప్పుడే పందెత్తుకుపోతుంటే జారిపడ్డాడన్నాడు. పందెత్తుకుపోవడం ఏమిటి అన్నాడు. అంటే ఇదిగో పులోమ రాక్షసుడు అన్నవాడు వచ్చాడు, ఈమె పులోమయేనా అని అడిగాడు. అడిగితే ఈమెయే పులోమ అని తెలియగానే నన్ను ఎత్తుకుపోయాడు. ఈ పిల్లవాడు జారిపడ్డాడు, పడుతూనే కోపంగా చూశాడు, వాడు బూడిదైపోయాడు. ఆ పిల్లవాడి తేజస్సు అటువంటిది, అగ్నిని ఆరాధించినటువంటి ఫలితం. కాబట్టి ఆ పిల్లవాడి చేత రక్షింపబడ్డాను, ఇదిగో పిల్లాడిని ఎత్తుకొచ్చానయ్యా అది. చాలా సంతోషించన్నాడు. అసలు నువ్వు పులోమ అని చెప్పిన వాడెవరు అని ఈయనే ఆవిడ అగ్నిహోత్రుడిని చూపించాడు. వెంటనే ఆయన అగ్నివంక చూసన్నాడు. రోజు నేతన్నం హవిస్సులు ఇస్తుంటే చక్కగా అక్షతలు ఊక ఇలాంటివి వేసి రక్షిస్తుంటే అన్నీ తిని నీకు కొవ్వు పట్టి ఇలాంటి మాటలు చెప్పావు కాబట్టి అన్నీ తినడం నీకు అలవాటు గాక అన్నాడు. అన్నీ తింటావు ఇవాళ నుంచి, అది ఇది కాదు ఏదైనా తినేస్తాం అనేటప్పటికి ఇప్పుడు ఆయన హడిలిపోయాడు.
ఇదెక్కడ గొడవ? నన్ను ఏదో శాపం ఇస్తాడని నేను అనుకున్నాను, అన్నీ తినేయమన్నాడు నన్ను ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు తినకూడదు అన్నది ఏం లేవు నా దగ్గర. అన్నీ తినడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. శవం దగ్గర నుంచి ఆయనలో పడయ్యాలే కానీ ఆయన కాల్చనిది అన్నది ఉండకూడదు లోకంలో. అన్నీ తినాలి. అన్నీ తినడం అనేటటువంటి విషయం అంత తేలికని మీరు అనుకోకండి. మనమే ఒక వంకాయనే ఇంకోలా వండితే అబ్బా అలా వండితే నేను తిన్నంటాం. అలాంటిది అగ్నిహోత్రుడు అన్నీ తినే, పైగా ఆయన సద్బ్రాహ్మణుడు. మీరు ఎప్పుడైనా అగ్నిహోత్రుని యొక్క మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. ఆయన చాలా చమత్కారంగా ఉంటాడు. 7 నాలుకలతో ఉంటాడు. సప్తజిహ్వః అని 7 నాలుకలు, 2 తలలు, 6 చేతులు, అందులో పట్టుకునే ఆయుధాలు, పొట్టిగా ఉంటాడు, లావుగా ఉంటాడు, యజ్ఞోపవీతం వేసుకుంటాడు, శృక్కు స్రవం ఇవన్నీ పట్టుకుంటాడు, బ్రాహ్మణుడు. ఆయన మూర్తి ఎప్పుడన్నా మీరు చూశారో లేదో చాలా గొప్పగా ఉంటాడు అగ్నిహోత్రుడు. వైదిక సంస్కృతికి చిహ్నం కింద ఉంటాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రుడు అన్నీ తినేయడం అంటే, సర్వభక్షకుడు అవ్వడం అంటే బాధాకరం కదండి. ఆయన వెంటనే భృగువు వంక చూశాన్నాడు, నేను ఇవ్వగలను శాపం. ఎందుకు ఇవ్వాలో తెలుసా నీకు శాపం? ఒక కారణానికి ఇవ్వాలన్నాడు. ఇక్కడ ఎన్ని చమత్కారాలు అనుకుంటున్నారు? ఎవరి ధర్మం వాళ్ళది. అసలు భృగువు ఎందుకు ఇవ్వాలి శాపం? తన భార్య ఎవరో అడిగితే సత్యం చెప్పినందుకు శాపం ఇస్తాడా? కాదు. సత్యము అన్న మాటకి సనాతన ధర్మంలో ఒక అర్థం ఉంది. సత్యము అంటే నిజము పల్కుట అని కాదు. అలా చెప్పే మిగిలిన విశ్వాసములలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. కానీ సత్యము చెప్పుట అంటే కేవలము నిజము చెప్పుట అని అర్థం కాదు. సత్యము చెప్పుట అన్న మాటకు అర్థం తెలుసా అండి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. మనుష్య సహజమైనటువంటి ప్రేమ చేత అత్యంత అమాయకంగా భయంతో ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవాన్ని కానీ, ప్రాణికి కలగబోయే దుఃఖాన్ని కానీ, ప్రాణికి కలగబోయేటటువంటి ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకుని రక్షించుట కొరకు ఆ సమయంలో నిజానికి బదులు అబద్ధం చెప్పిన శాస్త్రం దాన్ని సత్యంగానే వేసుకుంటుంది. అంటే మాకేమీ సరిగా అర్థం కాలేదు నీ మాట ఏమిటో అని మీరు అంటారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఒక అరుగు మీద కూర్చున్నాను అనుకోండి, ఒక గోవు పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోయి మా ఇంటి పెరట్లోకి వెళ్ళిపోయి బిక్కు 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 బిక్కుమంటూ ఆవుల మందలో కలిసిపోయి ఎక్కడో గడ్డివాంసాటికి వెళ్ళి నిలబడింది. అటుగా ఆవుని పట్టుకుని చంపేద్దామనుకున్నటువంటి కసాయి వాళ్ళు వచ్చారు. పంతులు గారు, ఆవు ఏదైనా ఇలా వెళ్ళిందా అని అడిగారు. ఇప్పుడు ఆవు ఇలా వెళ్ళింది అన్నీ సత్యం చెప్పాను అనుకోండి, వాళ్ళు ఆవుని తీసుకెళ్ళిపోయి చంపేస్తారు. ఒక గోవు ప్రాణములు నిలబెట్టడమా, ఒక అబద్ధం ఆడి గోవు ప్రాణం నిలబెట్టడమా అన్న విషయంలో గోవు ఇలా వెళ్ళలేదు అని నేను చూసి కూడా చెప్పాను అనుకోండి, అప్పుడు నేను అబద్ధమాడాను అన్న దోషాన్ని నా ఖాతాలో వెయ్యరు అని వేదం చెప్తోంది. ఎందుకు వెయ్యరో తెలుసా అండి? ఒక పెద్ద సత్యాన్ని రక్షించడం కోసం ఒక చిన్న అసత్యాన్ని పలికితే అది అసత్యంలోకి రాదు. కానీ అలాగని అన్వయం చేసేసుకుని అన్ని ధర్మం అని చెప్పి అసత్యాలు ఆడకూడదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అసత్యాన్ని ఆడినా అది దోషము కిందకి రాదు, సత్యమే అవుతుంది. అయినప్పుడు ఈమె పులోమా అని చెప్తే నిండు గర్భిణి అయినటువంటి ఆవిడ్ని రాక్షసుడు అపహరించి తీసుకెడితే భర్త భృగువు దగ్గర లేడు, ఎంత ఉపద్రవం వస్తుంది ఆవిడికి. అప్పుడు అగ్నిహోత్రుడు చెప్పవలసింది సత్యమా, ఈమె పులోమ కాదు అని ఒక మాట చెప్తే, ఒక స్త్రీ భృగువు యొక్క భార్య మహాపతివ్రత, నిండు చూలాలు, ఆమె మానాన్ని గౌరవాన్ని రక్షించినటువంటి ప్రయోజనం చేత అగ్నిహోత్రుడు సత్యమే పలికినవాడై ఉండేవాడు. అగ్నిహోత్రుడు సత్యము పలుకుతున్నాననుకుని సత్యము యొక్క పరిధిని దాటిపోయాడు. అది అక్కడ ధార్మికమైనటువంటి దోషం. అందుకు ఇచ్చాడు శాపవాక్కు. కాబట్టి ఇప్పుడు భృగువు ఇచ్చిన దాంట్లో దోషం లేదు. కానీ భృగువు ఇచ్చినటువంటి శాపవాక్కునందు దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు, లోకమంతా వచ్చి పడిపోయారు. ఎలా పడిపోయిందో తెలుసా అండి? నీవు అన్నీ తిను అన్నాడు కదా, ఇప్పుడు ఆయన అన్నీ తినడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన అశుచి అవుతాడు. అందులోకి పట్టుకెళ్ళి మీరు అశుద్ధం పడేసినా కాలవలసిందే. ఇప్పుడు అగ్నిహోత్రుడే తిన్నాడు. అగ్నిహోత్రుడు అలా అన్నీ తినేస్తుంటే ఆయన అశుచి అయిపోతాడు. నిన్ననేగా మీరు విన్నారు, అమృతం తాగినా ఆచమనం చేయవలసి వచ్చింది. ఇంకా అశుద్ధం తినవాడు ఆచమనం చెయ్యొద్దు. అగ్నిహోత్రుడు అన్నీ తింటుంటే అశుచి అవుతాడు. అశుచి అయితే అన్ని చోట్ల ఎక్కడ ఏం కాలుస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి యజ్ఞం నిష్ఫలమైపోతుంది. ఎందుకైపోతుంది?
మీరు అగ్నిముఖత ఇచ్చినవి పుచ్చుకోవడానికి ఆయనకి అధికారం లేదు. ఎందుకనంటే ఆయన అశుచిగా ఉన్నాడు. అశుచిగా ఉన్నవాడు పుచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవతలకు అన్నం దొరకదు. ఇది పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, ప్రభుత్వం మనకి జీతం ఇస్తుంది, ప్రభుత్వం మన దగ్గర నుంచి పన్ను కట్టించుకుంటుంది. పన్ను కట్టించుకున్న ప్రభుత్వం ఇంకొంతమందికి గ్రంథాలయాలు పెడుతుంది, హాస్పిటల్స్ పెడుతుంది, కారాగారాలు పెడుతుంది, దొంగల్ని తీసుకెళ్ళి అందులో పెడుతుంది, పుస్తకాలు చదువుకునే వాళ్ళని వెళ్ళి ఇందులో చదువుకోమంటుంది, కొంతగా ఉద్యోగాలు ఇస్తుంది, ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తుంది, జీతాలు ఇచ్చి పన్నులు కట్టించుకుంటుంది. ఏ ప్రభుత్వం జీతం ఇచ్చి పన్ను కట్టించుకుంటుందో మళ్ళీ ఈ పన్నుతో నడిపిస్తూ ఉంటుందో వ్యవస్థని, అలాగే పరమేశ్వరుడు ఒక వ్యవస్థ చేశాడు. నీకు దేవతలు ఐశ్వర్యం ఇస్తారు, వర్షం కురవడం దేవతల చేతిలో ఉంటుంది, దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది. వాళ్ళు వర్షం కురిపిస్తారు, నీకు పంటలు పండుతాయి. నువ్వు పంట ఇంటికి తెచ్చుకుని యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుని, ఆ హవిస్సు వాళ్ళు పుచ్చుకుంటారు, వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ పంటలు పండుతాయి, మళ్ళీ యజ్ఞం చేయి, కొంత పదార్థాన్ని హవిస్సుగా ఇయ్యి, మళ్ళీ దేవతలు తృప్తి పొందుతారు. ఈ చక్రం ఇలా తిరగాలి, ధర్మచక్రం అనుష్ఠానపరంగా తిరుగుతూ ఉండాలని ఈశ్వరుడు నియమనం చేశాడు దానికి. ఇప్పుడు అగ్నిహోత్రుడు అశుచి అయిపోయాడు అనుకోండి, దేవతలకు భోజనాలు ఎలాగా? వాళ్ళకి అన్నం ఉండదు, కవ్యం నడవదు కాబట్టి పితృదేవతలకి కవ్యం వెళ్ళదు, పిండ ప్రదానం లేదు. దేవతలు అనుగ్రహించరు కాబట్టి వర్షాలు లేవు, కాబట్టి భూలోకంలో పంటలు లేవు, వీళ్ళెవరికే అన్నం దొరకదు, నదుల్లో నీరుండదు, దాహం తీరదు. కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఏమైపోయాయి? ఇబ్బందిలోకి వెళ్ళాయి. నువ్వు నేను అసత్యం పలికాను అని నువ్వు అనుకుంటే నాకు ఇంకేమైనా శాపం నువ్వు ఇచ్చి ఉండవలసింది. ఇప్పుడు నువ్వు అన్న మాట వల్ల ఏమైందో తెలుసా? మొత్తం లోకముల యొక్క వ్యవస్థ అంతా ఆగిపోయింది. నేను అసత్యం పలికానన్నావు, నువ్వు కోపంతో తొందరపడ్డావు, తొందరపడి నా మీద విడిచిపెట్టిన వాక్కుకి మొత్తం లోకముల యొక్క స్థితి అంతా కూడా నిలబడిపోయింది. కోపం వల్ల వచ్చేటటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయో చూడండి. గబ్బా ఒక్క మాట నోరు జారిపోయిందో ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అగ్నిహోత్రుడు, అడిచిన తిట్టినం మరి మహాపరుషంబులు పల్కి అల్కతో పొడిచిన ఉత్తమ ద్విజులు పూజ్యులు వారలకెగ్గు చేసినం చెడు ఇహమున్ పరము. ఇది సిద్ధము కావుటెరింగి భక్తి ఎప్పుడు ధరణి సురోత్తముల పూజల తంపుదు అల్కనోడుదు. నేను కూడా నిన్ను శపించగలను, కానీ అనుష్ఠాన తత్పరులై వేదాంగములను నేర్చుకుని నిత్యం దేవతల్ని పరమభక్తితో ప్రీతితో పూజ చేసేటటువంటి బ్రాహ్మణుల నోటి వెంట వచ్చేటటువంటి మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎగ్గులు పలికినా తిట్టినా పొడిచినా కొట్టినా ఓర్పు వహించి మాట్లాడటం లేదు తప్ప తిరిగి శాపం ఇవ్వలేని వాడను కాను, అందుకుని ఊరుకున్నాను భృగువు అన్నాడు. అని ఇంకా ఎలాగో నేను ఏమీ చెయ్యలేని, ఈ లోకానికి ఏ ఉపకారం చెయ్యగలిగే స్థితి నాకు పోయింది అని సర్వప్రాణుల నుండి తన తేజస్సుని ఉపసంహారం చేసేశాడు. అంటే లోకంలో ఎక్కడ వేడి లేదు, అగ్నిహోత్రం ఆగిపోయింది. అగ్నిహోత్రం ఆగిపోగానే యజ్ఞయాగాదులు ఆగిపోయాయి, నిత్యాగ్నిహోత్రాలు ఆగిపోయాయి, దేవతలకి హవిస్సులు ఆగిపోయాయి, పితృదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి, పిండ ప్రదానాలు ఆగిపోయాయి, ఇక్కడ వర్షాలు ఆగిపోయాయి, లోకమంతా సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. అందరూ పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏ ఆపదొచ్చినా అందరూ ముందు ఆయన దగ్గరికి పరిగెడతారు. పరిగెత్తి, అయ్యా ఇదిగో భృగువు అగ్నిహోత్రుడిని శపించాడు, అగ్నిహోత్రుడు కాంతినంతటినీ ఉపసంహారం చేసేశాడు, ఎక్కడ ఏమీ జరగట్లేదు, ఎలా అన్నాడు. ఆయన అగ్నిహోత్రుణ్ణి పిలిపించాడు. పిలిపించి ఆయన అన్నాడు, ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవా, చరాచర ప్రవృత్తికి మరి హితుభూతుడవు, దేవముఖుండవు నీవు, లోక పావకుడవు నీవు, ఇట్టి అనవద్య గుణండవు నీకు, విశ్వభారక భువన ప్రవర్తన పరాన్ముఖ భావము పొందపాడియే. ఏమయ్యా నువ్వు ఈ భూత సంతతికంతటికీ కూడా భర్తవి, భరించేవాడివి, ఈ వేడి ఉన్నంతసేపు ఈ ప్రాణాలన్నీ ఉంటాయి. లోకంలో ఆ వేడి వల్లనే పదార్థములు పచనమవుతాయి, పచనమై రుచి వస్తుంది. అగ్నిహోత్రం వల్ల వండుకోకపోతే రుచి ఎక్కడుందండి? 4 వంకాయ ముక్కలు కొత్తిమీర పెట్టుకుంటే తింటామా? 2 పచ్చిమిరపకాయ ముక్కలు కలుపుకుని ఉడికిస్తేనే రుచి. కాబట్టి లోకమంతా నీ వలననే నిలబడుతోంది, నీ ముఖంలోనే, నీ ముఖత
బ్రాహ్మణులు హవిస్సునిచ్చి దేవతలను తృప్తిపరుస్తారు. లోకములన్నీ నీ వలన నిలబడుతున్నాయి, నువ్వు లోకభర్తవి. అటువంటి వాడివి ఇంత కోపగించి నీ తేజస్సుని ఉపసంహారం చెయ్యొచ్చా అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగినటువంటి ఇబ్బందిని చెప్పాడు. బ్రహ్మగారు అన్నారు, ఇప్పుడు భృగువు వాక్కుని వెనక్కి తీయడం కుదరదు, కాబట్టి నీవు సర్వభక్షకుడవే, అన్నీ తింటావు. అన్నీ నువ్వు తిన్నా నీ పవిత్రతకి లోపం లేదు, నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే. నీకు నేను వరం ఇస్తున్నాను. ఆయన శాపాన్ని వెనక్కి తీస్తే ఆయనకి మళ్ళీ కోపం వస్తుంది. నేను శాపం ఇచ్చేవాడిని వెనక్కి తీసేవాడా అంటాడు. ఆయన ఏమన్నాడు? సర్వభక్షకుడివి కమ్మన్నాడు, అన్నీ తిని. నేనంటున్నాను అన్నీ తిన్నా నువ్వు పవిత్రుడవే, ఆచమనం కూడా చేయక్కర్లేదు. శవాన్ని కాలుస్తూ ఉంటుంది అగ్ని, యజ్ఞశాలలో అగ్ని దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళిపోతుంటుంది. ఆ పక్కనే కవ్యాన్ని పితృదేవతలకు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే నిత్యాగ్నిహోత్రీకులు చేసుకునేటటువంటి కార్యకలాపాలు అగ్నిహోత్రంలో జరిగిపోతుంటాయి. అక్కడే అగ్ని అరణ్యాన్ని కాలుస్తూ ఉంటుంది. అక్కడే అగ్ని తనలో పడిపోయినటువంటి ప్రాణుల్ని కాల్చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎన్ని అగ్నిహోత్రంలో పడిపోయి అగ్ని తినేస్తున్నా అగ్నికి మాత్రము అశౌచము లేదు, ఏ అపవిత్రత నీకు కలగదు, నీవు నిత్య పవిత్రుడవే, ప్రతి క్షణం పవిత్రంగా ఉంటావు అని బ్రహ్మగారు వరం ఇచ్చారు అగ్నిహోత్రుడు. ఈ శవనుడు జన్మించాడు కదా, అక్కడ ఉండేటటువంటి భృగువుకి పులోమకి ఆయన శర్యాతి అనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకున్నాడు. దేవి భాగవతంలో మీరు ఈ ఘట్టాన్ని విన్నారు. పుట్టలో కూర్చుని ఆయన తపస్సు చేస్తూ ఉండడం, కళ్ళేదో మిరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయని ఆవిడ పుల్లతో పడవడం, ఆయన రెండు కళ్ళు పోవడం, వృద్ధుడైనా కూడా ఆవిడ వివాహం చేసుకోవడం, ఆవిడ పరమ పాతివ్రత్యంతో ఆయన్ని అనువర్తించడం, అశ్వినీ దేవతలు రావడం, నీకు నీ భర్త పట్ల అంత పాతివ్రత్యము అంత మమకారము ఉంటే ఏది మేము చూస్తాం, ముగ్గురం కలిసి స్నానం చేస్తాం, ముగ్గురం ఒక్కలా ఉంటాం, నీ భర్తనెవరినో నువ్వు గుర్తుపట్టడం, ముగ్గురు వెళ్ళి ఆ సరోవరంలో స్నానం చేయడం, ముగ్గురు అశ్వినీ దేవతలుగానే కనపడడం, తన భర్త ఎవరో తను గుర్తుపట్టలేకపోతే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది కాబట్టి ఆవిడ వెంటనే నమ పద్మ ప్రభోదేవి అంటూ దేవీ భాగవతంలో అమ్మవారిని స్తోత్రం చేయడం, అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయినటువంటి ఆ సుకన్యకి తన భర్తని గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనం చేయడం, దానివల్ల ఆమె చవన మహర్షిని గుర్తుపట్టడం, చవన మహర్షికి నిత్య యవ్వనం రావడం, మళ్ళీ యవ్వనంలోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపడం, ఈ ఘట్టాన్ని మీరు దేవీ భాగవతంలో విన్నారు. నేను ఒక్కసారి విహంగ వీక్షణంగా దాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఈ చవన మహర్షి సుకన్యకి కలిపి ప్రమతి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. ఈ ప్రమతి ఘృతాచి అని క్షీరసాగర మథనం చేసినప్పుడు పాలసముద్రంలోంచి పుట్టినటువంటి అప్సరసని వివాహం చేసుకున్న కారణం చేత లేదా ఆమెతో సంగమించినటువంటి కారణం చేత ఆ ఘృతాచికి ప్రమతికి రురుడు అనబడేటటువంటి పిల్లవాడు పుట్టాడు. ఈ రురుడు గంధర్వరాజు అయినటువంటి విశ్వావసుడు, మేనక వీరిద్దరికీ జన్మించినటువంటి ప్రమద్వర అనబడేటటువంటి పిల్ల స్థూలకేశుడు అనబడేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతుంటే ఆమెని వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు. నేను ఈమెని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. అంటే తన భార్య అయిపోయినట్టే ఇంచుమించుగాను. మీరు విన్నారు కదూ ఎక్కడి వరకు వచ్చామో. ఇప్పుడు ఆమె స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంది, రురుడు ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు. ఇంకా వివాహం అవ్వలేదు. నాకు ఈమె భార్య అవుతుంది ప్రమద్వర అని ఆయన సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు సాయంకాలం ఆ ప్రమద్వర చెలికెత్తెలతో కలిసి స్థూలకేశుని యొక్క ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతోంది. ఒక పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి ఎక్కడి నుంచో ప్రమద్వర యొక్క పాదం మీద కాటు వేసి వెంటనే ఆమె నురగలు కక్కుకుని మరణించగానే రురుడికి ఈ విషయం తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన ఏడుస్తున్నాడు, ఈమెని భార్యని చేసుకుందాం అనుకున్నాను, ఈమె ఎందే మనసు ఉంచుకున్నాను, కానీ ఈమె మరణించిందని ఈయన బాధపడుతున్నాడు. మిగిలినటువంటి ఋషులందరూ కూడా వచ్చి అక్కడ చేరారు. ఆ సమయంలో రురుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రార్థన చేశాడు. అదో చమత్కారమైన ప్రార్థన. అది దేవతల్ని కూడా ఉద్దేశించి చేశాడు ఆయన. ఆయన అన్నాడు, అలయకయేన దేవ యజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్ సలుపుదు నేని ఏన గురు సద్విజభక్తుడనేని ఏన యత్యలఘు తపస్వినేని దివిజాధిప భూసురులారా మన్మనో నిలయకు ఈ ప్రమద్వరకు నిర్విషమయ్యడు నేడు మీదయన్. నేను గురువుల్ని చాలా జాగ్రత్తగా సేవించిన వాడనైతే, హోమాలు చేసిన వాడనైతే, యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉంటే, తపస్సు చేసి ఉంటే, పుణ్యకర్మలు చేసి ఉంటే, నేను గురువు పట్ల భక్తి కలిగిన వాడనైతే ఈమె తిరిగి బ్రతుకుగాక అన్నాడు.
అని ఆయన అన్నాడు. అపరిమితాజ్ఞ చేసియు మహాపురుషుల్ విషతత్వ సంహితా నిపుడులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విషవ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో వ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో నా తపము ఫలంబు అధ్యయన దాన ఫలంబులు ఇత్తు వారికిన్. ఎవరైనా విషం శరీరంలోకి ఎక్కిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసేయగలిగినటువంటి మంత్రతంత్రములు నేర్చిన వారుంటే, ఈ ప్రమద్వర శరీరంలోకి ఎక్కినటువంటి పాము విషాన్ని వెనక్కి తీసేస్తే మంత్రశక్తితో, వాళ్ళకి నేను చేసిన అధ్యయన ఫలాన్ని, తపోఫలాన్ని, గురువులను సేవించిన ఫలాన్నంతటినీ ధారపోసేస్తాను అని ఏడుస్తున్నాడు. ఈ రురుడు ఏడుస్తున్న ఏడుపు విని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవదూత అన్నాడు, ఇంత చదువుకున్నావు, అంత ఏడుస్తున్నావే, ఒకసారి శరీరాన్ని ప్రాణి విడిచిపెట్టేస్తే చేసుకున్న కర్మ ఫలితంగా అలా విడిచిపెట్టేస్తారు అకారణంగా అకాలంగా విడిచిపెట్టేస్తే మళ్ళీ వెనక్కి వస్తారా? రారు. కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది, ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపిస్తున్నాను. నీకు ఎంత ఆయుప్రమాణం ఉన్నదో, ఎంతకాలము నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగభాగం నువ్వు ఈ ప్రమద్వరకి ధారపోస్తే ఈమె బతుకుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి జీవితం గడుపుతురుగానన్నాడు. ఆ ప్రమద్వరకి ఆయన తన ఆయుర్దాయంలో సగభాగాన్ని ధారపోశాడు. ధారపోస్తే ప్రమద్వర లేచి కూర్చుంది. ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పటి నుంచి రురుడు ఒక పని చేస్తూ ఉండడం మొదలుపెట్టాడు. ఏమిటా పని అంటే, ఈయన ప్రతిరోజు చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు. పట్టుకుని వెడుతూ ఆయన పని ఏంటంటే, పొట్ట ఎక్కడన్నా కనపడితే దాన్ని తవ్వేసేవాడు. తవ్వేసి అందులో కనపడ్డ పాములన్నీ చంపేసేవాడు. పాము అన్నది కనపడితే చాలా చంపకుండా మాత్రం వెళ్ళేవాడు కాదు. కనీసం రోజు తనకి తనంత తాను దొరకకపోతే ఎక్కడో అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి వెతికి చంపుతుండేవాడు. అదో అలవాటుగా పెట్టుకున్నాడు. ఎందుకని? తన భార్యని ఎప్పుడో పాము కరిచింది, అది క్రోధం. ఎంత చిత్రంగా లోపల క్రోధములు ఉండిపోతాయో చూడండి అని క్రోధం పెట్టేసుకున్నాడు. పెట్టుకుని అదే పనిగా పావులు చంపుతున్నాడు. ఒక రోజున విషం లేని పావుదో దరిద్రం దానికి. పావుకి విషం ఉంటే ఏదో పట్టుకున్న దాన్ని కరిచేస్తే అది చచ్చిపోతే అది తినేస్తుంది. పావుకి విషం లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో తెలుసా అండి? దానికి దొరికింది చావదు, దాన్ని ఇది మింగలేదు. ఎందుకంటే నవిలి తినడానికి దానికి దంతాలు ఉండవు. అది ఎళ్ళో కప్పనట్టుకుందనుకోండి, దాని కూరల్లో విషం ఉంటే ఓ 2 నిమిషాలు గిలగిలా తన్నుకుని ఆ కప్ప చచ్చిపోతుంది. చచ్చిపోతే అది మెల్లమెల్లగా మింగుతుంది. విషం లేని పాము అనుకోండి, దానికి వచ్చే బాధ ఏమిటో తెలుసా అండి? అరగంట సేపు పట్టుకున్నా కప్ప చావదు. అది తప్పించుకుందామని గిలగిల కొట్టుకుంటూనే ఉంటుంది. అది కూడా నోరు బయటికి పెట్టింది అనుకోండి, చిత్రం ఏమిటంటే అప్పుడు అది కాస్త ఓ 2 ఈగలు దొరికితే బాగుండని తింటుంటుంది. బతకాలన్న ఆశ ఏ ప్రాణికైనా అలా ఉంటుంది కదండి. రామకృష్ణ పరమహంస ఒక చోట దాని గురించే చెప్పి, మనుష్యుల ఆశ అంటే ఎలా ఉంటుందో చూడవయా అన్నారు. కాబట్టి ఇది పట్టుకుని ఎంతసేపు అలా పట్టుకుని ఉంటుంది. దవడలు నెప్పెట్టి కొంచెం అందనుకోండి ఆ కప్ప దూకేస్తుంది. అంటే విషం లేని పాముకి ఆహారం తెచ్చుకోవడం కష్టం, విషం ఉన్న పాముకి ఆహారం తెచ్చుకోవడం తేలిక. కాబట్టి అది దానికి పెద్ద కష్టం. పాము జన్మ ఎత్తింది, పట్టుకు తినేది ఉండదు, చాలా కష్టం అది ఆహారాన్ని పట్టుకోవడం. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? చూడడానికి మాత్రం పెద్ద పాము, దాని పేరు డుండుబం. దానికి పేరు ఒకటి మళ్ళీ, డుండుబము అనబడేటటువంటి ఒక పెద్ద పాము అది అక్కడ పడుంది. దాన్ని చూసి వెంటనే చేతిలో కర్ర ఉంది కదా, పాము కనబడితే కొట్టేయాలి. ఈ రురుడు ఆ కర్ర తీసా పామును కొట్టబోయాడు. అది వెంటనే మునైపోయేది. అంది, నేను విషం లేని పాముని. ఏమయ్యా, నువ్వు చూస్తే భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడవు. భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా? విషం లేని పాము ఎక్కడా? పాముల్ని కర్రలతో కొట్టి చంపడం ఏమిటాయా, నువ్వు ఎందుకు అలా చంపుతుంటావు అని అడిగింది. నేను పాముల్ని చంపడం మాట అలా ఉంచు, కానీ కొడదామని నేను వస్తే మునిగిపోయిన నువ్వెవరు అసలు అని అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు సహస్రపాదుడు. నేను ఒకానొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు ఖగముడు. ఆ ఖగముడు కూడా వేదం చదువుకుంటూ అగ్నికార్యం చేసుకుంటున్నాడు. రోజున నాకెందుకో అక్కర్లేని బుద్ధోటి పుట్టింది. వీడు అగ్నికార్యం చేసుకుంటున్నాడు కదా, ఇప్పుడు వీడి మీదకి పాము పడేసినట్టుగా ఏదైనా పడేస్తాయి. వీడు ఉలిక్కిపడి ముందుకు పడితే అగ్నిగుండంలో పడతాడు, వెనక్కి పడితే పాము అనుకుని తూలితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. వికృత హాస్యం,
అర్థం లేని హాస్యం, పరిధులు మించిన హాస్యం ఇలాంటి ప్రమాదాలే తెస్తుంది అని ఓ గడ్డిపావును దాన్ని చేసి, అది పామ అంటే పాములో ఉంది, పామ అంటే పాము కాదు, విషం లేదు దానికి, గడ్డిపాము కాదు. ఆ పామును తీసి అగ్నికార్యం చేసుకుంటూ కూర్చున్నటువంటి ఆ ఖగముడి మీదకి విసిరాడు కిటికీలోంచి. అది వెళ్ళి మీద పడగానే పొడుగ్గా అలా పడేటప్పటికి అది పాము అనుకుని ఆయన ఉలిక్కి పడి హడిలిపోయి లేచిపోయాడు. లేచిపోయి నేను ఎంతో ధ్యానంతో ఇక్కడ కూర్చుని ఉంటే ఎవడు రా నా మీద ఈ పాముని విసిరివాడని చూశాడు. స్నేహితుడే సహస్రపాదుడు. విషం లేని పాములా ఓ గడ్డిపాముని నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కనుక విషం లేని పాము అయి పుట్టి దాని బాధ ఏమిటో తెలుస్తుంది అని అడవిలో తిరిగి అన్నాడు. అప్పుడు తెలిసి వచ్చింది మితిమీరిన హాస్యం, మితిమీరినటువంటి అవతల వారిని మనం బాధ పెట్టి వినోదాన్ని పొందడం ఎంత ప్రమాదానికి చిట్ట చివరికి వెళ్ళిపోతుందో చూడండి. కొంతమంది ఏమనుకుంటారంటే జీవితంలో హాస్యస్ఫోరకంగా మేము మాట్లాడగలం అనుకుంటారు. అనుకుని మేము అలా ఒక్క పావుగంట మాట్లాడకపోతే మా శీలానికే ఏదో భంగపాటు, అలా మాట్లాడకుండా మేము ఉండకూడదు అని కనబడ్డ ప్రతి వారి మీద ఏదో హాస్యస్ఫోరకంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. అలా మాట్లాడకపోతే ఈయనేంటి ఏం జోక్ వేయలేదు అనుకుంటారని. ఇది వెళ్ళి 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 ఎక్కడ పప్పులో కాలేస్తాడంటే, ఎవరో ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన గురించి కూడా అలాగే మాట్లాడతాడు, కట్టి కుడిపేస్తుంది. కాబట్టి అదే పనిగా హాస్య ప్రసంగాలు చేయడం మంచిది కాదు, అది ఒక దుర్లక్షణంగా చెప్పింది శాస్త్రం. కాబట్టి నిరంతర హాస్య ప్రసంగం, ఎప్పుడూ అర్థం లేని హాస్యం మంచిది కాదు. కాబట్టి విషం లేని పాముగా పుట్టి తిరుగుతున్నాను. అప్పుడు ఏడిచాను నా స్నేహితుడు ఖగముడి దగ్గర, నాకెప్పటికయా విముక్తి అని అడిగాను. నీకు ఏనాడు భృగువంశంలో పుట్టిన రురుడు దర్శనం అవుతాడో, కర్ర పట్టుకుని నిన్ను చంపబోతాడో అప్పుడు నువ్వు మామూలు పాము అవుతావు, దానివల్ల ఉపకారం కలుగుతుందిలే అన్నాడు. అందుకుని మునినయ్యాను. ఇది సరే, కానీ నాకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తోంది. నువ్వు భృగువంశంలో పుట్టావే, బ్రాహ్మణుడవే, వేదం చదువుకున్నావు, యజ్ఞం చేస్తున్నావు, ఇలా కర్ర పెట్టి పాముల్ని కొట్టచ్చా? బ్రాహ్మణుడంటే ఎటువంటి వాడు? భూనుత బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము, సర్వభూత హిత సంహిత బుద్ధియు చిత్తశాంతియున్, మాన మద ప్రహాణము, సమత్వము, సంతత వేద విద్యానుష్ఠానము, సత్యవాక్యము, దృఢవ్రతమున్, గురుణాపరత్వమున్. ఒక సచ్చీలుడైనటువంటి బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరిలోనూ కూడా భూతదయ కలుగుతుంది, మంచి భావములు కలుగుతాయి, అందరిలోనూ కూడా చిత్తశాంతి కలుగుతుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి. అప్పటి వరకు ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలు పరిశీలనం చేత పక్కకి వెళ్ళిపోతాయి. తమని తాము పరిశీలించుకుని చెడు లక్షణములను విడిచిపెట్టగలిగినటువంటి స్థితి బ్రాహ్మణ వాక్కు వలన వస్తుంది. అందరినీ సమానంగా చూసేటటువంటి బుద్ధి కలుగుతుంది. అటువంటిది ఒక బ్రాహ్మణుని వలన సంభవిస్తుందని, బ్రాహ్మణులు అలా బ్రతకాలని శాస్త్రాలు చెప్తున్నాయి. నువ్వేమయ్యా కనపడ్డ పావులన్నీ చంపుతూ హింస చేస్తున్నావు, ఇలా చెయ్యొచ్చా? ఇప్పటికైనా ఈ బుద్ధిమానం, ఏదో కర్మవశం నీ భార్యని కరిచింది, అయిపోయింది, బ్రతికించుకున్నావు, అక్కడతో దాన్ని విడిచిపెట్టాలి. అంతేకాని కనపడ్డ పావులన్నీ చంపుకుంటూ వెడితే నువ్వు చేసిన ఈ హింస నిన్ను కట్టి కొడపదా? తప్పు, బ్రాహ్మణుడవు, ఇక ఈ హింస చెయ్యకు అంటూ ఆయన అన్నాడు. నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తిక మహర్షి ఒకానొకప్పుడు జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్నే ఆపాడు. నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఆపాడే, అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పాముల్ని చంపడానికి సిగ్గుగా లేదా అన్నాడు. అయ్యా నాకు బుద్ధి వచ్చింది, ఇంకా నేను చంపను అన్నాడు. అనగానే ఎక్కడ చెప్తున్నాడు ఈ కథ? నైమిషారణ్యంలో. వాళ్ళన్నారు, ఇక్కడ వరకు బాగుంది, రురుడి వరకు చెప్పావు. రురుడి తండ్రి యొక్క శిష్యుడు ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడో, అలా ఎందుకు జరిగింది అది చెప్పు. రేపు ప్రారంభం చేస్తాను, ఇప్పటికే 8 దాటిపోయింది కదా. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతంలో ఆదిపర్వం చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పర్వం. అందున విశేషించి ఆదిపర్వంలో గరుడోత్పత్తి అనగా గరుత్మంతుని యొక్క జననం, ఆ ఆఖ్యానమునకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత.
నన్నయ్య గారు దానికి ఫలశ్రుతిని చెప్పారు. అది అనేక విధాలుగా మంత్రరహస్యంగా, దివ్యమైనటువంటి దర్శనంగా, అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములతో జన్మించినటువంటి ఒక దివ్య పురుషుని యొక్క గాథగా, తల్లిని దాస్యం నుంచి విడిపించినటువంటి ఒక ఉత్తముడైన కుమారుని యొక్క చరిత్రగా, విశేషించి ఆదిపర్వం మహాభారతాన్నంతటినీ సూక్ష్మీకరిస్తుంది. అసలు మహాభారతం కథంతా ఎందుకు నడిచిందో కేవలము గరుడోత్పత్తి ఎందే ఉంటుంది. ఆ వినత, కద్రువ, కశ్యప ప్రజాపతి ఆ కథ పునాదిగా చేసుకుని మిగిలిన మహాభారతాన్నంతటినీ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేయడం జరిగింది అంటే కల్పిత కథగా సృష్టించారని నా ఉద్దేశ్యం కాదు. కానీ జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు కశ్యప ప్రజాపతి, వినత, కద్రువుల యొక్క కథయే తర్వాతి కాలంలో మహాభారతంగా పరిణమిస్తుంది. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఇందులోనే మనిషి దేని వలన పాడవుతాడో, దేని వలన మనిషి ఉన్నతిని పొందుతాడో, మనిషి యొక్క ప్రధానమైన బలహీనత ఏదో, ఏ బలహీనత మనిషిని పాడు చేసేస్తుందో, ఒక చెట్టు యొక్క తొర్రలో ప్రారంభమైనటువంటి అగ్నిహోత్రం చిట్ట చివరకు ఆ చెట్టుని ఎలా కాల్చేస్తుందో, అలా మనకి సంతోషంగా కనిపించేటటువంటి ఏ గుణం చిట్ట చివరికి మనని ఆశ్రయించిన వారిని కూడా నశింపచేస్తుందో, అటువంటి విశేషములతో కూడినటువంటి ఆఖ్యానము ఈ గరుడోత్పత్తి. అందుకే దానికి పెద్దలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి కథని మనం మహాశివరాత్రి నాడు చెప్పుకోగలగడం కేవలం ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము. నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను, నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుని వలన జనమేజయుడి చేసినటువంటి సర్పయాగం ఆగింది అన్న మాటని సహస్రపాదుడు చెప్పినటువంటి కారణం చేత రురువు పావుల్ని చంపడం అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడు ఎలా జీవించాలో అటువంటి జీవనాన్ని ప్రారంభం చేశాడు. గరుడోత్పత్తిని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు ఒక మాట చెప్తారు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనేక మంది భార్యలతో ఉండేవాడైన. మళ్ళీ అదొక గమ్మత్తు, బ్రాహ్మణునకు 4 వర్ణముల వారిని భార్యలుగా స్వీకరించడానికి అధికారం ఉంది. అయితే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయా పరిస్థితుల యందు మాత్రమే స్వీకరించాలి తప్ప అధికారం ఉంది కదా అని స్వీకరించకూడదు. ఏకపత్ని వ్రతమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి వ్రతం. కానీ కొన్ని కారణముల చేత 4 వర్ణముల వారిని వివాహం చేసుకోవడం అనేటటువంటిది బ్రాహ్మణుడికి శాస్త్రంలో అంగీకరింపబడినటువంటి సిద్ధాంతం. కశ్యప ప్రజాపతి అంతమంది భార్యల్ని స్వీకరించాడు అంటే కారణం ఒక్కటే, చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఆదేశించాడు. ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రాణిజాతము ఉత్పత్తి జరిగేటట్టుగా చాలా గొప్ప తేజస్సు కలిగిన వాడివి కనుక, నీవు ప్రజాపతివి కనుక, నా పుత్రుడవు కనుక ప్రజోత్పత్తి జరగడం కోసం అనేకమైన ప్రాణులు సృజింపబడాలి. ఇన్ని రకాలైన ప్రాణులు సృజింపబడడానికి నీవు తగినటువంటి పరిశ్రమ చేయవలసినది అని ఆజ్ఞాపిస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ప్రాణులు పాములతో సహా అన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆ మాటకొస్తే ఈ భూమి కూడా కశ్యప ప్రజాపతిది. కాశ్యపి అని పేరు. ఈ భూమిని కశ్యప ప్రజాపతి దానం పట్టారు. అందుకే కశ్యప ప్రజాపతి యొక్క స్పర్శ లేకుండా మీకు ఎక్కడ ఏది ఉండదు. అంతటి మహాపురుషుడైన ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో వినత, కద్రువ, లేదా కద్రువ వినత పెద్ద భార్యగా, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఇద్దరే భార్యలు మాత్రము కాదు, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఈ కథకి సంబంధించినంత వరకు ఆ ఇద్దరు భార్యల యొక్క విశేషమే ప్రముఖముగా అవసరము కనుక కశ్యప ప్రజాపతి భార్యలుగా ఇద్దరి గురించే ప్రస్తావన చేయబడుతూ ఉంటుంది. వారు భర్తని ప్రార్థన చేశారు, నీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకుంటున్నాము. ఇలా అడిగే ముందు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి పరిచర్య చేశారు. ధార్మికమైనటువంటి కార్యములు, ఈశ్వరోపాసన కొంతకాలము చేసిన తరువాత భార్య అభ్యర్థించేది, నేను నీ వలన సంతానాన్ని పొందాలనుకుంటున్నానయా, ఇది నా హక్కు, నీ తేజస్సును నేను భరించాలి, భరించి నీ రూపాన్ని లోకంలో నేను నడిచేటట్టు చెయ్యాలి,
ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క జీవితమునకు కొనసాగింపుయే కొడుకు. తండ్రియే కొడుకుగా భూమి మీద తిరుగుతాడు అని. అందుకే ఒక్క ధర్మపత్ని గర్భంలోంచి మాత్రమే ఆ బిడ్డడు రావాలి. కాబట్టి నీ తేజస్సును నా యందు ప్రవేశపెట్టి ధార్మికమైన సంతానమును నా యందు ఉత్పాదన చేయవలసినది అని పత్ని అభ్యర్థన చేసేది. ఒకనాడు కామము అంత ధర్మబద్ధము. అలా వినత కదురువ అడిగారు కశ్యప ప్రజాపతిని, నీ వలన మేము సంతానాన్ని పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదామనుందో నాకు చెప్పండి. మీకు సంతానాన్ని పొందుదామనుంది మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఎటువంటి సంతానం కావాలని మీరు అనుకుంటున్నారు? ఆయన నీకు ఇలాంటి సంతానం కలుగుతుంది, నీకు ఇలాంటి సంతానం కలుగుతుందని తన వాక్కు చేత నిర్ణయం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడే. అయినా ఆయన తాను నిర్ణయించలేదు. ఎందుకు నిర్ణయించలేదు అంటే ఒక్కటే కారణం. కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడు. రాక్షసులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే. ఆయన మాత్రం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు. ఆయన దేనిని అంటిపెట్టుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు కాదు. సంసారము నుండి తరించిన మహాపురుషులే సనాతన ధర్మమునందు ఎక్కువ. ఋషులందరూ సంసారంలో ఉన్నవాళ్ళు గారు. కాబట్టి కశ్యప ప్రజాపతి అటువంటి వాడు కనుక తన పత్నులను అడిగాడు, మీకు ఎటువంటి సంతానం కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే, కద్రువ మొట్టమొదట కోరుకుంది, అనలతేజులు దీర్ఘతేహులునైన ఎట్టి తనూజులన్ వినుత సత్వుల కోరె కద్రువ వేవురం కడువేట్కతో వినత కోరె సుపుత్రులన్ భుజవీర్యవంతుల వారికంటను బలాధికులైన వారి కడింది వీరుల నిద్దరం. ఇదొక చమత్కారం. మహానుభావుడు నన్నయ్య భట్టారకుడు ఎంత ఆశ్చర్యకరంగా రచన చేస్తారో. అది ఆయన ఋషి మహానుభావుడు. మొదట కద్రువ కోరుతోంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి బలమున్న వాళ్ళు, చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు, చాలా సత్వం ఉన్నటువంటి వాళ్ళు. నాకు అనేక మంది సంతానం కావాలి. ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు. ఇలా వినత వంక తిరిగాడు. ఇందులో మనస్థితి అని మళ్ళీ ఒక మాట ఉంటుంది. మనస్థితి అంటే ఎంత అక్క చెల్లెళ్ళైనా తోడికోడాళ్ళు కదండి. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమిటంటే ఒకరికి పుట్టేటటువంటి బిడ్డల బలం కన్నా బలవంతులు ఉండాలని. కద్రువ ముందు ఏమనుకుందంటే 1000 మంది పిల్లలు, దీర్ఘదేహులు, అంత పొడుగైన శరీరం ఉన్నవాళ్ళు, అంత గొప్ప తేజస్సు ఉన్నవాళ్ళు, అంత బలవంతులు నేను కోరుకున్నాను. ఇప్పుడు ఆవిడ మనసులో ఏదైనా కోపం ఉంటుందా అంటే ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆవిడ కోరి ఊరుకుంది అంతే. వెంటనే వినత వంక చూశాడు కశ్యప ప్రజాపతి. ఆవిడంది, ఈవిడ ఎంత బలం ఉన్న పిల్లలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైన పిల్లలు. ఇప్పుడు ఏమవుతుంది కద్రువకి? అమ్మ బాబోయ్, దీని మనసులో ఇంతుందన్నమాట అన్న భావన వస్తుందా రాదా? ఈమె ఎంత బలవంతులైన బిడ్డలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైనటువంటి బిడ్డలు సుపుత్రులన్. ఇది చాలా గొప్ప మాట వేసింది. ఒక తండ్రి సంతోషించవలసినటువంటి మాట అక్కడ వేసింది. ఇది వినత యొక్క అదృష్టం. ఆ మాట ఆవిడ నోటి వెంట రావడమే అదృష్టం. సుపుత్రులన్, సుపుత్రులైతే తల్లి కీర్తి కన్నా తండ్రిని బాగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. తల్లి సరే, తల్లిని ఆనందపరుస్తాడు, కానీ ఆ కొడుకు వలన ముందు పేరు పొందేటటువంటి వాడు ఎవరంటే తండ్రి. కాబట్టి సుపుత్రులైనటువంటి వారు నాకు కావాలి. అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వారు, కద్రువుకి పుట్టబోయేటటువంటి సంతానము కన్నా బలము కలిగినటువంటి వారు 2 పుత్రులు నాకు కావాలి. ఆమె అనేక మంది అని అడిగింది, ఈవిడ 2 అంది. 2 పుత్రులు కావాలి. కశ్యప ప్రజాపతి అన్నారు, తథాస్తు, అలాగే జన్మించెదరుగాక. ఆయన పుత్రకామేష్టి చేశాడు కశ్యప ప్రజాపతి. దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు 2 భార్యలలోకి ప్రవేశించింది.
ఆ ఇద్దరు భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారాయి. ఎందుకని? ఒకరు కాదు, ఇద్దరు కాదు, అపరిమిత బల పరాక్రమము కలిగిన ఇద్దరు బిడ్డలు కావాలని కోరింది వినత. మహాతీజోవంతులు, అపారమైన పొడుగున్న వాళ్ళు, అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ. ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మొయ్యడం చాలా కష్టం. అందుకే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగచ్చు, ఎంత ఆశ్చర్యమైనా జరగచ్చు. కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు అవి బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు. దాని వలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లని ప్రసవించారు. ఆమెకి 1000 గుడ్లు కలిగాయి, కద్రువకి. వినతకి 2 గుడ్లు కలిగాయి. ఇప్పుడు ఈ గుడ్లు పొదగబడాలి. తమంత తాముగా పొదగబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి, ఆ వాతావరణంలో అంటే గోరువెచ్చటి వాతావరణంలో ఈ 1000 గుడ్లని ఒకచోట, ఈ 2 గుడ్లని ఒకచోట పెట్టారు. 2 గుడ్లలోంచి పిల్లలు వస్తే వినతపుత్రులు వైనతేయులు, 1000 గుడ్లలోంచి పిల్లలు వస్తే కద్రువపుత్రులు. 500 సంవత్సరములు ఎదురు చూశారు. 500 సంవత్సరములు పొదగబడిన తరువాత, అంటే అంతటి తేజోవంతమైన సంతానము కలగాలి అంటే అసలు వాళ్ళ యొక్క అండవాసము అంతకాలం జరిగింది. గర్భవాసము కొంత, అండవాసము కొంత, గుడ్డుగా పెంకులో ఉండడం ఉండి 500 సంవత్సరముల తర్వాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి. అందులో ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది. దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది. 1000 పడగలతో భూమండలాన్నంతటినీ మోయగలిగినటువంటి ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు, తక్షకుడి వరకు, ఐరావతుడి వరకు 1000 మంది బిడ్డలు, 1000 పాములు ఆమెకి జన్మించాయి. కాకి పిల్ల కాకికి ముద్దు. ఆవిడ ఎలా కోరుకుంది? ఆవిడికి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది, కాబట్టి ఆవిడ సంతోషించింది ఉంటుంది. మీరు లోకంలో ఎప్పుడైనా చూడండి, అతి విశ్వాసము మంచిది కాదు. మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరే చాలా నమ్మేస్తే అవతల వారు కూడా అలాగే ఉన్నారో లేదో మీకు తెలియకపోతే, నేను అనుకున్నవన్నీ సత్యాలే అని మీరు అనుకున్న నాడు, మీరు గోతులో పడిన నాడు మీకు మళ్ళీ పైకి లేచేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇదే వినతతో వచ్చిన సమస్య. అంతకు మించి ఆవిడిలో చెడ్డతనం ఏం లేదు. ఇదొక్కటే ఆవిడితో ఉన్న పెద్ద సమస్య. అందుకే నేను బాగా ఆలోచించగలను. అందుకే కద్రువ పిల్లల కన్నా బలవంతులు నాకుంటే చాలు. ఆవిడికి 1000 మంది ఉంటే, నాకు 2 ఉంటే చాలు. ఒక్కడు అని అడగకూడదు కాబట్టి, ఒక కొడుకు శాస్త్రంలో కొడుకు కాడు కాబట్టి 2 కొడుకులేదు. కించిత్ అతిశయ భావంతో ఉంటుంది. చాలా మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతుంది మహాభారతం. కాబట్టి 500 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది. అక్కడ పుట్టే పిల్లల కన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ. 500 సంవత్సరముల తర్వాత అక్కడ 1000 మంది పుట్టేశారు. ఇక్కడ ఒక్క గుడ్డు పగలలేదు. ఆవిడికి సిగ్గు కలిగింది. అది విచిత్రం. నన్నయ్య గారి మాటని నన్నయ్య గారి మాటగానే మీరు పట్టుకోవాలి. మీ సొంతంగా మీరేమీ అన్వయాలు చేయకూడదు. నన్నయ్య గారు వాడిన మాట ఏమిటంటే లజ్జనుంది. ఆమె సిగ్గుపడి, సిగ్గు వలన దుఃఖమును పొంది. దేనికి సిగ్గు? ఆవిడికి పుట్టినటువంటి గుడ్లు 500 సంవత్సరాలకు పొదగబడి తన గుడ్లు ఇంకా పొదగబడకపోతే తనదా తప్పు? అది ఆ బిడ్డలు జన్మించే విధానం కాదు కదా. అది ఒక విచిత్రమైన రీతిలో పుడుతున్న బిడ్డలు వాళ్ళు. కాబట్టి వాళ్ళకన్నా బలవంతులను అడిగింది కాబట్టి ఇంకొంచెం సమయం పట్టచ్చు, ఎదురు చూడాలి. కానీ ఆమె దేనికి సిగ్గుపడిపోయిందంటే, అన్నిటిలో ఆమె కన్నా నేను ముందుంటాననుకుంది. తనకన్నా ముందు తల్లి. ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బతింది. నేను ఇంత బాగా ఆలోచించలేకపోయాను. ఇది ఆవిడ సిగ్గుపడ్డానికి కారణం. ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఃఖం వచ్చింది. దేనికి దుఃఖమో తెలుసా అండి? పిల్లలు లేరని ఏడవడానికి ఏముందండి, గుడ్లు ఉన్నాయిగా, ఇవాళ కాకపోతే రేపు వస్తారుగా పిల్లలు. కాదు, ఆవిడ ఎందుకు ఏడిచిందంటే, నేను చాలా తెలివైన దాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారిందని ఏడిచింది. ఎలా ఏడుస్తుంది? అలా ఏడిస్తే అందరి ముందు ఏడిస్తే బాగుపడిందని గుర్తు.
తను ఒక్కతే ఏడిస్తే ఇంకా ఆ గోరోజనం తగ్గలేదని గుర్తు కదా. అందుకు ఏడుస్తోంది, కానీ ఇంకా బయటికి వచ్చి నేను ఇంత తెలివైన దాన్ని కాను అని అంటే కశ్యప ప్రజాపతిని చెప్పుండును, నీకెందుకు బెంగ, నీ గుడ్లోంచి కూడా పిల్లలు వస్తారు, కంగారు పడకని చెప్పను. ఒక్కత్తి ఏడిచింది, అదో ప్రమాదం. అంటే తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె ఏడిచి 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 సిగ్గు పొంది, ఎలాగైనా నేనే తెలివైందాన్ని అనిపించుకోవాలి కదా, కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే. అందుకని ఎలాగైనా సరే నేను తెలివైందాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టేది. ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకి వచ్చేది. ఆయన అన్నాడు, దాన అపరార్ధకాయ విహీనుడు పూర్వార్ధ తను సహితుడు అరుణుడనంగానుదయించ సుతుండు మహానీతియుతుండు తల్లి కప్రియమొసగన్. ఆయన పూర్వార్ధతను సహితుడు, నడుం దగ్గర నుంచి పైన ఉండవలసినటువంటి శరీరం ఉంది, ఈ క్రింద ఉండవలసినటువంటి అపరార్థకాయుని ఆయనకి ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు, ఇక్కడ వరకే శరీరం ఉంది. మహాతేజోమూర్తి, గొప్ప సునిశిత బుద్ధిశాలి. అటువంటి వాడు పుడుతూనే పేరుతో పుట్టాడు, అరుణుడు. ఆయన పుట్టి అమ్మ వంక చూశాడు. అతి విశ్వాసం నీది, అతి విశ్వాసము వలన సిగ్గుపడింది నువ్వు, ఆ సిగ్గు వలన ఏడిచింది నువ్వు. కద్రువ ఎదురు చూసింది గుడ్లలోంచి పిల్లలు వచ్చే వరకు. ఎంతసేపు కద్రువ అడిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని నీ తెలివి నిరూపించుకోవాలన్న అతిశయంతో ప్రవర్తించావు. ఈ అతిశయం పోవడానికి నేను పూర్తిగా తయారు కాకముందు గుడ్డు బ్రద్దలు కొట్టి ఇంత అంగవైకల్యంతో నేను పుట్టేటట్టు చేశావు కనుక, నేను ఇంత బాధపడవలసిన అవసరాన్ని నువ్వు ఏర్పాటు చేశావు కనుక 500 సంవత్సరముల పాటు కద్రువకు దాశివగుదువుగాక అని శపించాడు. ఎక్కడ పడిందో చూసారా గోతులో? ఇప్పుడు ఒక్కసారి బెంగొచ్చింది. ఏమిటి బెంగ? ఇన్నాళ్ళు తాను చాలా తెలివైందాన్ని అనుకుని ఎవరి మీద తాను పెత్తనం చేశాననుకుందో ఆవిడికి భయపడవలసిన రోజు వచ్చింది కాదు, ఆవిడికి తాను సేవ చేయవలసిన రోజు వచ్చింది. అన్నీ ఆవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఈవిడ పని చేయవలసిన రోజు వచ్చింది. ఆవిడ ఎప్పుడు పిలుస్తుందో అందుకని మనం ఈ పని తొందరగా చేసేసుకోవాలి. మరి కద్రు పిలిస్తే వెనక వెళ్ళిపోద్దు తొందరగాను, దాసి కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ అతిశయం అంతా ఇలా లేనిపోని తెలివితేటలకెళ్ళే ఈ దాస్యం వచ్చిందని 500 సంవత్సరముల దాస్యం తర్వాత నీకు విరిగిపోతుంది ఈ అతిశయం. అనుగ్రహించాడు కొడుకు. అమ్మకి అతిశయం ఉండిపోతే ఇంకా ఎన్ని తప్పులు జరిగిపోతాయో, జరగకూడదు అని అన్నాడు. అమ్మ, తొందరపడి ఒక గుడ్డుని పగలగొడితే పగలగొట్టావు, రెండో గుడ్డుని మాత్రం అలా పగలగొట్టకు. అందులోంచి మహాతేజోమూర్తి ఉద్భవిస్తాడు. ఆయన నిన్ను దాస్యం నుంచి విడుదల చేయిస్తాడు. ఆయన మాత్రం గుడ్డులోంచి వచ్చే వరకు నువ్వు అలాగే ఉండు అని మహానుభావుడైనటువంటి అరుణుడు సూర్యభగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని యొక్క శక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన యొక్క సాధన సంపత్తులను వేటిని చూసినా మీకు విచిత్రంగానే ఉంటుంది. సూర్యభగవానుడే మహాతేజోమూర్తి, అగ్నిహోత్రం. అసలు ఆయన దగ్గరకి కూడా ఎవరు వెళ్ళరు. అటువంటి బ్రహ్మాండమైన తేజోరాశి అయినటువంటి సూర్యుడికి ఒక రథం, దానికి ఒకటే చక్రం. 2 చక్రాలున్న రథం అయితేనే సరిగ్గా వెడుతుంది. ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఒక్కటే చక్రంతో ఉన్న రథం. ఆ రథానికి 7 గుర్రాలు. 7 గుర్రాల్ని తోరేవాడు ఒక సారథి. ఆ సారథికి నడుము కింద శరీరం లేదు, పైన శరీరం మాత్రమే ఉన్నవాడు. ఆయన రథం నడిచే మార్గం ఆధారం లేని ఆకాశం. ఆయన గమనంలో 1 నిమిషం ఆలస్యంగా ఉదయించడు, 1 నిమిషం ఆలస్యంగా అస్తమించడు. అది ఈశ్వరుని ప్రతిభ. తన దగ్గర ఉన్న సాధన సంపత్తులను బట్టి ప్రకాశించడం కాదు, తన శక్తి చేత ప్రకాశిస్తుంటాడు ఈశ్వరుడు. దాని వలన అరుణుడికి గొప్పతనం వచ్చింది, సూర్యరథ సారథి అని. సూర్యుని యొక్క తేజస్సుని తట్టుకొని సారథిగా నిలబడగలిగిన వాడంటే ఆయన ఎంత తేజోమూర్తో మీరు ఆలోచించండి.
ఆయన అసలు నిజంగా ఒక గుడ్డులో పూర్ణంగా ఉండి ఉంటే అసలు ఎటువంటి మహాపురుషుడు ఆవిర్భవించి ఉండేవాడు. అలా చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ క్షీరసాగర మథనంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవం అనేటటువంటి ఒక తెల్లటి గుర్రం, అదో విచిత్రం. మహాభారతంలో ఈ గుర్రాల కథలు చాలా వస్తాయి. విశ్వామిత్రుడిని ఓ శిష్యుడు అడిగాడు, నీకేం కావాలన్నాడు. నాకేం వద్దులేరా అన్నాడు. నీకేం కావాలన్నాడు. నాకేం వద్దన్నాడు. 10 మాటలు అడిగాడు శిష్యుడు, నాకేం వద్దన్నాడు. ఆయనకు ఒళ్ళు మండింది. ఒక్క చెవి మీద నల్లమచ్చున్నవి 1000 గుర్రాలట్రా అన్నాడు. ఇక లోకాలని తిరిగాడు. ఒక చెవి మీద మచ్చున్న 1000 గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి? సరే, అదొక పెద్ద కథ అనుకోండి. మళ్ళీ ఇప్పుడు మహాభారతంలో ఇతర పర్వాల్లో మీరు ఇందురు కానీ వాటి గురించి గురు శుశ్రూష అంటే ఎలా ఉంటుందో. కాబట్టి ఈ పాలసముద్రం ఒడ్డున మత్సలేని తెల్ల గుర్రం ఆ ఉచ్చైశ్రవం తిరుగుతోంది. తిరుగుతుండగా వినత కదురువ విహారంగా అలా వచ్చారు. ఇప్పుడు కడుపులో మంట ఎవరికి బయలుదేరిందంటే కదురువకి బయలుదేరింది. ఎందుకు బయలుదేరిందంటే ఒక్కటే కారణం. నేను 1000 మంది పిల్లలు కావాలి అన్నాను. నా పిల్లల కన్నా బలవంతులు 2 కావాలి అంది. నాకు 500 సంవత్సరాలు పొదిగిన తరువాత అంత గొప్ప సర్పములు పుట్టాయి. అసలు ఇంకా పుట్టక ముందు గుడ్డు బద్దల కొడితే కింద శరీరం లేనివాడు పుడితేనే వాడు సూర్యుడికి రథసారథి అయ్యాడు. అంతటి తేజస్సు ఎదురుగుండా కదండి పడుతుంది సూర్య తేజస్సు. అంత దూరంలో సూర్యభగవానుడు ఉండగానే దగ్గర కూడా ఎవరు వెళ్ళరు. అటువంటిది రథం మీద ఎదురుగుండా కూర్చుని రథం తోలుతున్నాడు అంటే ఎంతటి తేజోమూర్తి. ఇప్పుడు ఇంకొక 500 సంవత్సరముల తర్వాత పుట్టేటటువంటి కుమారుడు మరింత తేజోమూర్తి రాబోతున్నాడు. ఇప్పుడు ఈవిడ అలాంటి కోరిక కోరేసింది. 2 కొడుకులు ఇంతటి తేజోమూర్తుల ముందు నా కొడుకులు ఏం నిలబడతారు? దీనికి ఎన్ని తెలివితేటలరా, ఎంత గొప్ప కోరిక కోరిందిరా ఇది. ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి అంటే అసూయ ప్రబలింది. ఎంత ప్రమాదకరమైన లక్షణమో అసూయ అన్నది మీకు మహాభారతం తీర్పు చెప్పబోతోంది. గాంధారి ఇదే, అక్కడే ప్రారంభమైంది భారతం. ఆవిడే అంతే, కడుపు బాదుకుంది. ఆ కడుపులో ఉండేటటువంటి బిడ్డలు గర్భస్రావం అయిపోయి బయటికి వచ్చేస్తే నీతి కుండల్లో పెట్టి పెంచితే 100 పుత్రులు కౌరవులు పుట్టారు. ఇక్కడ 1000 మంది బిడ్డలు గుడ్లలోంచి వచ్చారు. అంటే పునాదిగా పడుతోంది ఆది పర్వంలో గరుడోత్పత్తి. విశేషమైన అసూయ పొందింది. నేను మీతో నిన్న మనవి చేశాను, అసూయ యందు కోపము యందు వ్యూహరచన చేస్తే పాపము చాలా మిక్కుటముగా కట్టి కుడిపేటటువంటి ఆలోచనలే వస్తాయి. ఎందుకంటే విషపూరితం అయిపోయింది కనుక మనసంతా. ఆవిడ అప్పుడు బహుశः ఆలోచన చేసి ఉంది, ఎలా ఈ వినతని లొంగ తీసుకోవడం. ఎంత బలం ఉన్నదైనా నేను చెప్పిన మాట వినేటట్టుగా నా దగ్గర పడేసి ఉంచితే ఆ బలమంతా నా కోసం పనికొచ్చేదే, కానీ ఆ బలం సొంతానికి పనికి రాకుండా పోతుందిగా. అప్పుడేం చేస్తుంది? కాబట్టి ఎలాగైనా నేను ఈ వినతని నాకు దాసిని చేసుకోవాలి. ఇది ఆవిడ కడుపులో ఉంది ఎప్పటి నుంచో ఆలోచన. అదును కోసం ఎదురు చూస్తోంది. 2 పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళారు. పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఆ పాలసముద్రం చాలా గొప్పదైన స్థితిలో దాని కెరటములు, దాని తరగలు, అందులోంచి వచ్చేటటువంటి నురుగు, ఆ తుంపర్లు మంచి సంతోషంగా ఉంది. 2 విహరిస్తున్నారు. అక్కడ కద్రువ తెల్లటి గుర్రాన్ని చూసింది. ఆవిడికి తెలుసు అది ఉచ్చైశ్రవము, దానికి ఎక్కడా చిన్న నల్లమచ్చ కూడా ఉండదు, అది తెల్లటి గుర్రం అని ఆవిడికి తెలుసు. ఆవిడికి ఇంకొక విషయం కూడా తెలుసు, వినతకి అతిశయం ఎక్కువ. తను నమ్మినది, తాను అనుకున్నది తిరుగులేనిది అని అనుకుంటుంది. అనుకుని పప్పులో కాలేస్తుంది. ఈ బలహీనత ఉంది. నమ్మితే అలా ఇలా నమ్మదు, నా నమ్మకం అంత గొప్పదనుకుని నమ్మేస్తుంది. ఈ అతిశయాన్ని అడ్డు పెట్టే పడగొట్టాలి వినతని. కాబట్టి ఇప్పుడు కద్రువ ఏం చేసిందంటే, చెల్లి చూసావా, ఆ ఉచ్చైశ్రవాన్ని చూసావా, పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబానికి నల్లమచ్చ ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక దగ్గరున్న నల్లమచ్చ చూసావా అంది. వినత పక్కున నవ్వి, అక్క ఏ కన్నులతో చూస్తున్నావే అంది. అంటే మీరు చూడండి, లోకంలో ఓ మాట ఉంటుంది, అతిశయం ఉన్నవాళ్ళు ఈ కళ్ళకి పొరలు గమ్మేమిట్రా, అయితే కళ్ళు పచ్చబడ్డాయా అంటారంటే అతిశయం అన్నమాట. తను చెప్పింది కదా, అర్థమవుతల వాళ్ళకి అలా కనపట్టలేదు, పెద్ద మాట వాడేసి. ఏ కన్నులతో చూస్తున్నావే అక్క, అది మహాత్ముని యొక్క మచ్చలేని కీర్తి ఎలా ఉంటుందో అలా ఉందా తెల్లగుర్రం.
కాబట్టి నువ్వు దానికి మత్స ఉందంటావేంటి? తెలుసు కద్రువకి ఈ అతిశయం దగ్గరే పడిపోతుంది వినత. ఈ అతిశయంతో అవతల వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగాన్ని గమనించలేదు. గమనించకుండా అతిగా విశ్వసించి దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు అంది, మహాశ్వంబు ధవళ దేహంబునందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసివగము, మరి ఎందు నల్ల లేదయ్యనేని నీకు నే దాసినగుదు బనిదము సరువు. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కద్రు అంటోంది, మహాశ్వంబు ధవళదేహంబునందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసివగుము, మరి ఎందు నల్ల లేదయ్యనేని నీకు నే దాసినగుదు బనిదము సరుము. నిజంగా గుర్రం తోకకి కానీ నల్లగా ఉన్నదో కద్రువా నువ్వు చెప్పిన మాట నిజం, అప్పుడు నేను నీకు 1000 ఏళ్ళు దాసీత్వం చేస్తాను, 500 సంవత్సరములు దాసీత్వం చేస్తాను. లేదా నీకు నేను దాసీత్వం చేస్తాను, 500 సంవత్సరములన్న నియమం కూడా లేదు, నేను నీకు దాసీత్వం చేస్తాను. ఒకవేళ ఆ గుర్రానికి కానీ నిజంగా తోక దగ్గర నల్లగా లేకుండా తెల్లగా ఉంటే నేను గెలిచాను కాబట్టి నువ్వు నాకు దాసివి కావాలి. ఇప్పుడు పందెం వేయి అంది. అనగానే లొంగిపోయింది వినత. అలాగే నేను నీకు దాసినవుతాను, తప్పితే నువ్వు నాకు దాసివవు. నువ్వు చెప్పినట్టు గుర్రం తోక చివర నలుపు ఉన్నదో నేను నీకు దాసిని, తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసి. ఏమిటి ఆవిడ ధైర్యం? గుర్రం తోక కాదు, గుర్రం అంతా తెల్లగా ఉంది. పద చూద్దాం, దగ్గరికి వెడదాం. కద్రువకి తెలియదా దగ్గర కడితే తెల్లగా ఉంటుంది గుర్రం అని? ఆవిడ లోపల కుటిలమైన ఆలోచనతో ఉంది. వినతయందు అతిశయమున్నా స్వచ్ఛమైన హృదయంతో. ఆవిడలో కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, అసూయ లేదు. కాకపోతే అతిశయ భావన ఉంది. నేను తెలివైన దాన్ని అనుకుంటూ ఉంటుంది పాపం. ఎప్పుడు నేను మంచి నిర్ణయాలు చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. అదే బలహీనతగా పట్టుకున్నది అవతల. కాబట్టి ఇప్పుడు కద్రువంది, మళ్ళీ వినత ఇప్పుడే వెడదాం అనడానికి వీలు లేని మాట చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. భర్తకి సేవ చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అగ్నికార్యం చేయడానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి. మన ఇద్దరి కర్తవ్యం పత్నులుగా ఆయనకి కావలసినటువంటి మడినీళ్లు పెట్టడం, సమిధలు అందించడం, అగ్నిహోత్రాన్ని సిద్ధం చేయడం, అవి చేసి పెట్టాలి. మేమిద్దరం పందెం కట్టుకున్నాం, అందుకని గుర్రం తెల్లగా ఉందో నల్లగా ఉందో చూడడానికి వెళ్ళాను. నీ కర్మాన నువ్వు స్నానం చేసి మడి కట్టుకుని అగ్నిహోత్రం చేసుకోని అనకూడదుగా. మనం భర్తని అనువర్తించాలి. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం. రేపొద్దాం. ఎక్కడికి పోతుంది గుర్రం? ఇక్కడే తిరుగుతుంటుంది అంటే చెప్పాను కదూ, వినత తొందరగా పడిపోతుంది పాపం. ఆవిడంది అలాగే. రేపొద్దాం. ఇంటికి వెళ్ళిపోయింది. ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టి పెట్టుకుందో తెలుసా అండి కద్రువ? కేవలము వినతని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన బిడ్డలందరినీ సమావేశపరిచింది ఇంట్లో. ఆవిడ బిడ్డలందరూ పాములన్నీ సాధారణంగా నల్లగానే ఉంటాయి. కాబట్టి పాములన్నిటినీ సమావేశపరిచింది. కొడుకుల వంక చూచి ఒక మాట అంది. కద్రువ కొడుకుల కడకేగి ఏను మిమ్మందర వేడెదనన్నలారా, నా పంపు చేయుండు నన్ను రక్షింపుడు కామచారులకు దుష్కరము కలదే, ఉల్ల తెల్లని తొరగోత్తము వాలంబు నల్ల శశితిరేని నాకు దాసియగు మన వినత, మీరట్లు చెయ్యని నాడు దానికి మరి ఏను దాసినగుదు, జంట పన్నిదంబు నరచితి మిట్లుగా అనిన పాములెల్లా, అనయ మిదియు దల్లి పనిచెనని అధర్మవు సెయంగనగునే ఎరుకగలరే మగువలెందు. ఆవిడ పిల్లల్ని పిలిచింది. గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు, గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాశాను వినతతో. పందెం కూడా అటువంటి పందెం ఇటువంటి పందెం కాదు. నేను ఓడిపోతే వినతకి దాసినైపోతాను. మీరు కొడుకులు, అమ్మని రక్షించాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీలో కొంతమంది వెళ్ళి ఆ పాము తోకకి చుట్టుకుంటే ఆ పాము తోక నల్లగా కనపడదు. నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి. మీరు కామరూపులు. పైగా ఏదో పాములా ఉబ్బెత్తుగా ఉండవలసిన అవసరం కూడా లేదు. తోకతో సమానంగా అయిపోయి చుట్టుకోగలరు. ఎందుకంటే చుట్టుకోగలిగినటువంటి దేహం ఉంది మీకు. ఇప్పుడు నన్ను వెళ్ళి దీనికి చుట్టుకోమన్నారనుకోండి, నేనేం చుట్టుకుంటాను? చుట్టుకోలేను. చుట్టుకోగలిగిన దేహం పాముది. అది చుట్టుకోగలదు ఇలాగా.
అలా అవన్నీ సన్నగా ఉన్నట్టు చుట్టుకుని పడుకుంటే ఏదో పైనుంచి కిందకి పడుకుని ఆ తోక కుచ్చులోకి తమ తలలు పెట్టేసాయనుకోండి, తోక నల్లగా ఉన్నట్లే కనపడుతుంది. కాబట్టి మీరు కామరూపులు. ఉపాయం కూడా చెప్పింది, మీరు వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకోండి. పట్టుకుంటే వినత నాకు దాసి అవుతుంది. ఆ పిల్లలు అన్నారు, దేనికమ్మా, దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి? కేవలము అసూయ తప్ప ఆవిడ దగ్గర జవాబు ఏముంది? కాబట్టి ఆ పిల్లలు అన్నారు, తప్పురా, అమ్మ చెప్పిందని ఇంత అన్యాయమా? మనం వెళ్ళి పాము తోకకి చుట్టుకోవడం ఎందుకు? పిన్నమ్మ అమ్మకి దాసి కావడం ఏమిటి? అన్ని వైభోగాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి? తప్పు. ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు. అమ్మ తప్పు కదా, అలా చెయ్యొచ్చా అన్నారు. ఆవిడ ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకుందంటే, కొడుకుకి ఏదైనా చెప్పినప్పుడు వాడు వెంటనే తిరిగి అమ్మకి ధర్మం చెప్తే అంతే, ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆవిడ వెంటనే నేను మన్నింపబడదను గాక. వ్యగ్రత అన్నది ఎంత ప్రమాదమో తెలుసా అండి? అపారమైన కోపంలో అనరాని మాట నోటి వెంట వచ్చేసింది అనుకోండి, దా తర్వాత వచ్చేటటువంటి పరిణామములు భయంకరంగా ఉంటాయి. అసూయలోంచి అపారమైన కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆవిడంది, మీరు నేను చెప్పిన మాట వినలేదు. అనుపమముగా జనమేజయుడను జనపతి సేయు సర్పయాగ నిమిత్తంబున పాములు పంచత్వము సనియడు అని ఉరగములకు శాపం బిచ్చెన్. జనమేజయుడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పాములన్నీ పడి కాలి చచ్చిపోవునుగాక. ఎంత కష్టపడి వరాలు కోరి కంది పిల్లల్ని, ఆ పిల్లలు తన మాట వినలేదని నాది తప్ప పిల్లలది తప్ప అని విచారణ చేసి ఉంటే షహబాష్, ఎంత గొప్ప పిల్లలు అని, ఒరేయ్ మీ ధార్మికతకి మెచ్చుకుంటున్నాను, మీరు 10 కాలాలకి ఇలాగే ఉండండి అని గబగబా వినత దగ్గరికి వెళ్ళి, వినత నేను అసూయతో ఈ మాట చెప్పాను, లేదు ఆ గుర్రం తెలిపే, నన్ను మన్నించమ్మా అని ఒక్క మాట అనగలిగి ఉంటే ఈ ఆఖ్యానం ఇంకొక రకంలా ఉండుండేది. ఆ 2 మాటలు అనడం చేత కాలేదు, అసూయయే నిలబడింది. అంతే, తన బిడ్డలు చనిపోవాలని తానే శాపం ఇచ్చేసి. ఇదే గాంధారీ ధృతరాష్ట్రుల యందు ప్రవేశించినటువంటి అసూయ. పిల్లలకి ఇలాగే దుర్బుద్ధులు చెప్పి దుర్యోధన దుశ్శాసనాదుల్ని పెంచి పోషించి తన బిడ్డలు తన వంశం నశించేటట్టు ధృతరాష్ట్రుడు గాంధారి చేసుకున్నారు. ఆదిపర్వంలో మిగిలిన మహాభారతానికి పునాది అని నేను మీకు మనవి చేశాను. ఆ మహాభారతానికి ఇది పునాది అయితే మన కుటుంబాల యొక్క వృద్ధికి, మన కుటుంబాల యొక్క ఇంకొక స్థితికి కూడా మనలో ఉండకూడని ఏ గుణము మనం పరిశీలించవలసి ఉంటుందో, దేని వలన చెట్లు పచ్చగా ఉంటాయో, దేని వలన పచ్చని చెట్లు కాలిపోతాయో మనకి మహాభారతం నిర్దేశిస్తోంది. కాబట్టి అంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెట్టేసింది. ఇంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెడితే పావులన్నీ కలవరపడ్డాయి. అయ్య బాబోయ్, ఇదేమిట్రా ఇంత పెద్ద వాక్యం విడిచిపెట్టేసింది అమ్మ శాపానికి కానీ మనం వశులమైపోయామా, చచ్చిపోతాం. కాబట్టి అమ్మ మాట విందామా, ధర్మానికి కట్టుబడదామా? బతకడం కోసం అమ్మ మాటే విందాం. నేను మీతో మనవి చేశాను కదూ, అమ్మ మాట ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, గాంధారి మాట ఎంత దూరమైనా తీసుకెళ్ళింది మహాభారతాన్ని. అందుకని కర్కోటకుడు మొదలైన పాములు వెళ్ళి సన్నగా ఉండేటటువంటి తీగలలా ఆ ఉచ్చైశ్రవము యొక్క తోక నల్లగా ఉండేటట్టుగా చుట్టుకున్నాయి. మరునాడు వినతని తీసుకుని, కదురువ ఆ ఉచ్చైశ్రవం ఉండేటటువంటి దగ్గరగా వెళ్ళి, అదిగో తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు అంటే వెర్రి వినత అంగీకరించిన ఉత్తర క్షణం నుంచి వినత కదురువకు దాసి అయిపోయి, ఇక తాను సంతోషంగా ఉండడం అన్నది ఏమైనా ఉంటుందా? ఇహ లేదు. ఒకే ఒక్క అతి విశ్వాసముతో పందెమన్న మాట దాకా వెళ్ళిపోవడం, అయిన దానికి కాందానికి పందాలు ఎందుకండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బెట్టింగులు జీవితాలని పాడు చేస్తూనే ఉన్నాయి కదా. కాబట్టి 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా? అంత కష్టపడి సాకింది. ఎవరి కోసం? కద్రువ కోసం వినత. ఈవిడ బిడ్డలే ఒక రకంగా పినతల్లి కాబట్టి. కానీ
తన బిడ్డడు ఎక్కడో ఉన్నాడు, ఈ బిడ్డడు గుడ్డులో ఉన్నాడు. వీళ్ళని ఈవిడ సాకుతోంది. ఒక రోజా 2 రోజులా? 500 సంవత్సరాలు. ఏ పాపానికి? కేవలము అతి విశ్వాసానికి కదండి. ఎంతంత ప్రమాదాలు తెస్తాయో, జీవితాల్ని ఎంత అతలాకుతలం చేస్తాయో మహాభారతం ప్రత్యక్ష సాక్ష్యంగా మాట్లాడుతుంది. కాబట్టి ఎక్కడి పరిధిలో అక్కడ ఉండి జాగ్రత్తలో ఉండు పరాకు నేర్పుతుంది మనకి. అతి విశ్వాసము అతిశయము మంచిది కాదు, పందాల జోలికి వెళ్ళకూడదు. కనుక 500 సంవత్సరములు పూర్తయ్యాయి. ఆవిడ అదృష్టం పండింది. ఆతత పక్షమారుత రయప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాతమహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు తిదుండయి టార్చుడు తల్లికిన్ మనప్రీతియునర్చుచున్ నెగసె భీమజవంబున నభ్రవీదికిన్. నన్నయ్య గారికి ఎంత సంతోషం కలిగిందో. అమ్మయ్య, వినత దాస్యం తీరిపోయిందనుకున్నారో ఏమో. ఆనందంతో నన్నయ్య గారి మనసు ఎలా ఎగిరిందో గరుత్మంతుని యొక్క జననం అలా జరిగింది. ఎంత గొప్ప పద్యం పడిపోయిందో ఆ ఆనందంలో. అటువంటి సమాసాలు పడిపోయాయి అంతే ఆయనకి. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాతమహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు తితిండయి తార్క్ష్యుడు తల్లికిన్ మనప్రీతియునర్చుచున్ నెగసే భీమజవంబున నభ్రవీదికిన్. ఆయనట ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాతమహార్ణవుండు. ఆయన పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చినటువంటి గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమో అనుకున్నారట. అంత పెద్ద జంఝామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద రెక్కలు అల్లార్చి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అలా ఎగిరితే ఆయన అలా ఎగరడం అంటే ఏదో కాకినాడ మీద కాదు. ఆయన శరీరానికి, ఆయన దేహానికి, ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంతా అలా తిరిగాడు. తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత, ఈవిడికి నేను నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలన వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు, దేవతలు అందరూ ఇలా చూసి ఇదేమిరా సూర్యుడిలా ఎగురుతున్నాడేమనుకున్నారట. అంత గొప్ప తేజోమూర్తి మహానుభావుడు తల్లికిన్ మనప్రీతియునర్చుచున్ నెగసె భీమజవంబున నభ్రవీదికిన్. ఆ తల్లి వినత చూసి అబ్బా, ఇటువంటి జవమున్నవాడు నా 2వ కొడుకు పుట్టేశాడు కాబట్టి ఇక పర్వాలేదు, నీకు 2వ కొడుకు పుట్టిన తర్వాత దాస్యం పోతుందన్నాడు. ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను, ఇన్ని కష్టాలు పడితే పడ్డాను కానీ ఇంత గొప్ప కొడుకుకి తల్లినయ్యాను చాలు. ఎంత సంతోషపడిపోయిందో, మనప్రీతి పొందింది వినత అన్నారు. కాబట్టి ఆ మహానుభావుట ఇంతటి తేజోవంతుడై మా నాన్నగారు ఎక్కడా అని అడగలేదుట. ఆయన అంత వేగంగా ఆకాశంలో వెళ్ళిపోతుంటే దారుణ కల్పాంతమరుత్ప్రేరిత హవ్య వహ శిఖల పెళ్లిదియని బృందారకముని బృంద స్తుతి పోరన తానగ్ని సూక్తములతో నెసగెన్. దేవతలు, ఋషులు అందరూ అనుకున్నారట, ఓహో ప్రళయకాలం వచ్చేసిందిలా ఉంది, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం వ్యాపిస్తోందన్నమాట అంతటా. అయ్య బాబోయ్ ఎంత తేజోవంతంగా ఉందోనని రక్ష చెయ్యి అని అగ్ని సూక్తములతో, అగ్నిహోత్రుడు వ్యాపిస్తున్నాడని అగ్ని సూక్తములతో ప్రార్థన చేశారట. తెలుగు భారతంలో లేదు కానీ అగ్నిహోత్రుడు కనపడి చెప్తాడు, నేను కాదయ్యా గరుత్మంతుడని మహాపురుషుడు ఆవిర్భవించాడు, సుపర్ణుడు, ఆయన రెక్కలతో ఎగురుతున్నాడు, ఆయన నేను కాదని చెప్తే అప్పుడు ఆయన్ని కీర్తించాడు. ఆయనట అంత వేగంతో ఆకాశంలో తిరిగి నా తండ్రి ఎవరనలేదు, మాతృదేవోభవ, మొదటి నమస్కారం తల్లికే. ఆ తల్లి గౌరవం తెలుసున్నవాడికి లోకంలో అన్నిటికన్నా పోయిందని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే తల్లి పోయిన రోజు ఒకటి. నాకు లేదని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే నాకు తల్లి లేదని గుర్తొచ్చినప్పుడు మాత్రమే, ఇంకా దేనికి ఏడవక్కర్లేదు. మళ్ళీ అలా ఏడవలసిన రోజు రాకూడదు పురుషుడి జీవితంలో. మళ్ళీ తల్లి స్థానంలో తల్లి స్థానంగా నిలబడి అనునయించగలిగిన ఏకైక వ్యక్తి పత్ని. ఆమె వెళ్ళిపోయిన నాడిహ పురుషుడంత దరిద్రుడు వేడొకడు లేడు. అందుకే అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు. కాబట్టి ఆయన హరికులిషక్షతి ఎరుగని గురుతర పక్షములతోడి కులగురివోలెన్ గరుడండు గగనగతి ఉరుతర జవమున నరుగుదించి తల్లికి బ్రొక్కెన్. ఇది నన్నయ్య గారు మన జాతికి నేర్పినటువంటి పాఠం. ఆయన ఎటువంటి వాడు?
దేవేంద్రుడు విడిచిపెట్టినటువంటి వజ్రాయుధం పర్వతముల యొక్క రెక్కల్ని కోసేసింది ఒకప్పుడు. పూర్వం రామాయణం బాలకాండలో మీరు విన్నారు, ఆ సుందరకాండలో పర్వతాలన్నీ కూడా ఎగురుతూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దిగుతుండేవి. ఇక్కడెక్కడ భారతం చెప్తున్నట్టంటే అవి కూడా వచ్చి దిగుతుండేవి. అవి వచ్చి దిగితే ఆ మోటార్ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ సైకిళ్ళు ఏమైపోవాలి, ఆ కార్లు ఏమైపోవాలి, ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు ఏం చేశాడంటే పర్వతాల యొక్క పక్షములను రెక్కలన్నింటినీ తరిగేశాడు. తరిగేస్తే పర్వతాలు ఎగరకుండా ఎక్కడో కూర్చుండిపోయి, దేవేంద్రుడి చేత తరగబడడానికి సాధ్యము కానంత శక్తివంతమైన రెక్కలు కలిగిన ఒక కులపర్వతము ఉంది. అది ఎగిరితే ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఎగిరేట గరుత్మంతుడు. అంటే దాని అర్థం ఏమిటి? దేవేంద్రుని యొక్క వజ్రాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఈకని కూడా ఏమీ చేయలేదు. అంతటి మహాబలవంతుడు పుట్టాడు. ఇంతటి బలవంతుడై ఆకాశంలో ఒక్కసారి అలా ఎగిరి కిందకి దిగి వచ్చి వెంటనే తన తల్లి వినతని చూసి అబ్బా మా అమ్మ అని పొంగిపోయి ఆ తల అమ్మ పాదాలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరించి అమ్మ వంక చూసి నమస్కరిస్తూ నిలబడ్డట.